స్టార్ ఎడ్యుకేషన్కి అందరూ కూడా అందరికీ హార్టీ వెల్కమ్. ఇక ఈవినింగ్ 5 PM ప్రోగ్రామ్కి 5-6 అవుతుంది టైం ఎగ్జాక్ట్లీ మనం స్టార్ట్ చేసుకున్నాం సెషన్ని. ఇంకా రావాల్సిన వాళ్ళకి మీరు పర్సనల్ కాల్స్ కానీ గ్రూప్ కాల్స్ కానీ చేసుకుంటూనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు మ్యాక్సిమంగా మీరు ఆన్లైన్లో ఉండడానికి ట్రై చేయండి. అందరికీ కూడా వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్. డియర్ ఫ్రెండ్స్, మనకు ఉన్న ఈ రెండు ప్రోగ్రామ్ కదా, మార్నింగ్ 5 AM ఒకటి, ఈవినింగ్ 5 PM ఒకటి. ఈ రెండు కూడా మనం ఏదైతే మనం కోరుకుంటున్నామో మనందరం మనకు కావాలని కోరుకుంటున్నాం, దాన్ని అన్ని నిర్మించుకోవడానికి మనకు మెయిన్ ప్లాట్ఫామ్ అంటే ఈ రెండే ప్రోగ్రామ్స్. మా ప్రోగ్రామ్స్ చాలా గొప్ప విలువైనవి డిఫరెన్స్. మన యొక్క మెంటర్కి మనం థ్యాంక్స్ చెప్పాలి, మన సార్కి. అలాంటి ప్రోగ్రామ్స్ మనం క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. మీరు అందరు అడిగినారా? మరి ఒకసారి అందరు మీ యొక్క రియాక్షన్స్ ఇస్తే నేను సార్ ఇన్వైట్ చేస్తాను. పక్కా రియాక్షన్స్ ఉంటాయి. ఓకే, వరలక్ష్మి గారు ఇచ్చారు, గంగా భవాని గారు. ఓకే, అందరూ కూడా. ఫ్రెండ్స్, మనకి మన ప్రోగ్రామ్స్ ఎంత విలువైన అని చెప్పంటే, ఏది తింటే ఆరోగ్యంగా ఉంటామన్నది, ఏది వింటే అంటే చూస్తే నీ భయాలు పోయి స్పష్టత వస్తుందో, ఏది చేస్తే అంటే ఆచరిస్తే నీకు కావాల్సినది పొంది నీ అవసరాలు తీరుతాయో, అవన్నింటిని అందించేది మన యొక్క టీం అనే ప్రోగ్రామ్స్. ఆహారం గురించి పూర్తి అవగాహన ఉంటుంది, ఏది తింటే సంపూర్ణ ఆరోగ్యం ఉంటాం, ఆ విషయాలు ఎక్కడ తెలుస్తాయని చెప్పని మన టీం మన ప్రోగ్రామ్స్ తెలుస్తాయి. ఏది వింటే, ఏది చూస్తే అంటే వింటే చూస్తే మన భయం పోతుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మనం పూర్తిగా ఇలా విన్నాం అనుకోండి, ఈ ప్రోగ్రామ్స్ చూసినాం అనుకోండి, మన స్పష్టత వస్తుంది మనకు. అప్పుడు మనం భయం పోతుంది. ఏది ఆచరిస్తే అంటే నీకు కావాల్సింది పొందాలనుకుంటాం, మన ఇక్కడ స్టార్ కావాలి, 250 కావాలి, 500 కావాలి, డైమండ్ కావాలి, మంచి టీం రావాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్లోకి వెళ్ళాలి అనుకుంటాం కదా. ఏదో కోరుకుంటున్నాం, ఏది పొందాలనుకుంటున్నామో, ఏది ఆచరిస్తే అది పొందుతామో, అన్నింటినీ అందించేది మన ప్రోగ్రామ్స్. ఈ రెండు ప్రోగ్రామ్స్. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి విషయాలు వినాలి, ఎలాంటి నేర్చుకోవాలి, ఎలా ఆచరించాలి, ఏం ఆచరించాలి, అన్ని సమగ్ర సమాచారం ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ మరి చాలా విలువైన ప్రోగ్రామ్స్ ఫ్రెండ్స్ రెండు. దీన్ని ఎప్పుడు కూడా తేలికగా తీసుకోకండి మా ప్రోగ్రామ్స్ని, ఓకేనా? రైట్. చాలామంది రావాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు మనకు, ఇంత కూడా వాళ్ళందరూ ఇన్వైట్ చేసుకుంటేనే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. సరే, ప్లీజ్ వెల్కమ్ రూబీ ఎగ్జిక్యూటివ్ కోటం సురేష్ గారు ఫ్రమ్ రాజమండ్రి. ఓవర్ టు యు సార్. అందరం కూడా సార్కి హార్ట్ ఇస్తూ వెల్కమ్ చెప్తాం. ఈరోజు చక్కటి సెషన్ అందించాల్సిందిగా మీకు ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు. అవర్ బిలౌడ్ మెంటర్ హరి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని ఎప్పటికప్పుడు సరి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు. అండ్ అవర్ బిలౌడ్ సీనియర్ సఫర్ ఎగ్జిక్యూటివ్ బోగా సార్కి, అండ్ పెర్ల్ ఎగ్జిక్యూటివ్స్ లావణ్య మేడం గారికి, మా శెట్టి గారికి, అశోక్ సార్కి, అండ్ మై బిలౌడ్ రూబీస్ ఎగ్జిక్యూటివ్స్ అందరికి, 1000s కి, 500s కి, స్టార్స్ కి, 250s కి, కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ శుభ సాయంత్రం. టీం అన్ని నుంచి అందరు ఇక్కడ ఉంటే ఒకసారి మీకు మీరు హార్ట్ ఇచ్చుకుంటాం ఈ సెషన్ లోకి మనం వెళ్ళిపోతాం. ఇది నాకు ఒక గ్రేట్ అండ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అన్న వాళ్ళు ఇవ్వండి, నేనైతే ఇస్తున్నాను. ఎందుకంటే ఇది నాకు ఉన్నటువంటి గ్రేటెస్ట్ ఆపర్చునిటీ, ఇది నాకు నా ఫ్యామిలీకి. సో అట్లా మీకు అనిపిస్తే కనుక ఒక తంబెద్ద. నిజంగా ఇది గ్రేటా కాదనేది చివరికి మీకు అర్థమైంది కదా. నేనంటే చెప్తా వెళ్తాను, మీరు అంగీకరించాలి కదా. ఓకేనేవి. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి, ఉదయం 5 గంటలకి అయితే ప్రొడక్ట్ గురించి, మైండ్ గురించి కొన్ని విషయాలు వింటున్నాం. సాయంత్రం 5 గంటలకి అసలు మన వివా వ్యాపారం ఏమిటి, అది ఎలా ప్రారంభమైంది, అది ఒక కామన్ మ్యాన్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఇస్తుంది, మనం ఆపర్చునిటీని ఎలా తీసుకోవాలి, ఎలాగ వర్క్ చేసుకోవాలి, అండ్ మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్లోకి ఎలా వెళ్ళాలి, అది ఈ 5 PM సెషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే నాకు చిన్న మనవి, మరి మీరు వచ్చారు, మీ బోత్ సైడ్స్ మీ ఫ్రెండ్స్ ఉన్నారా? 1000 అయితే మీ ఇద్దరు 500 ఇక్కడ ఉన్నారా? మీరు 500 అయితే మీ 250 ఇద్దరు ఇక్కడ ఉన్నారా? మీరు రూబీ ఎగ్జిక్యూటివ్ అయితే మీ 1000 ఇద్దరు ఇక్కడ ఉన్నారా? చెక్ చేయండి. లేకపోతే ఎలా ఉంటుందంటే, మన ఇంట్లో ఫంక్షన్కి భార్య లేకుండా భర్త వెళ్ళినట్టు, భర్త లేకుండా భార్య వెళ్ళినట్టు, లేదా పిల్లల్ని ఇంట్లో పెట్టి తల్లిదండ్రులు వెళ్ళినట్టు ఉంటుంది. వెళ్ళిన వెంటనే వాళ్ళు అడుగుతారు కదా, ఆవిడ రాలేదా బావగారు, ఆయన రాలేదా అక్కయ్య గారు,
ఇలా అడుగుతారు కదా, ఇది కూడా అలాంటిదండి. ఫ్యామిలీ బిజినెస్ మన ఈ గ్రేట్ ఆపర్చునిటీకి మీ టీం సభ్యులు వచ్చారు లేదా చెక్ చేయండి. ఓకే, మనం సెషన్లోకి వెళ్ళిపోతాం. అందరు సీనియర్లు మనందరికీ క్లియర్గా అర్థం అవడం కోసం వారి వారి కోణాల్లో మనకు వివరిస్తూ ఉంటారు. ఈ రోజు నాకు అవకాశం వచ్చింది, నా కోణంలో కంపెనీ గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీ యొక్క విలువైన సమయం నాకు ఒక 35 నిమిషాల నుంచి 40 నిమిషాలు ఇస్తే సరిపోతుంది. రెడీనా? మరి మనం ఈరోజు ఫస్ట్గా మనకి ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చి తనొక్కడే లాభపడడం కాదు, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ సంపాదించుకోవాలనే సదుద్దేశంతో ఈ కంపెనీని స్టార్ట్ చేసిన మన బిలవుడు చైర్మన్ సార్ సిఏ అంజర్ సార్కి అందరూ హార్ట్ఫుల్ గా హార్ట్ ఇస్తూ మీ మనసులో హ్యాపీ బర్త్డే సార్ అని చెప్పుకోండి. నాకు మైక్ ఫ్రీగా ఉంది కాబట్టి నేను చెప్పేస్తున్నాను. టీం మన్యం నుంచి అంజర్ సార్ మీకు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నేనైతే చెప్పాను, మీరు మీ మనసులో చెప్పుకోండి. మనం సెషన్లోకి వెళ్ళిపోదాం. ఎక్కడో ఒక చోట మీకు అవసరమయ్యే పాయింట్లు వస్తాయి. సార్ మొన్న 3 పీలు గురించి చెప్పారు నిన్న. పెన్ను, పేపరు, పుస్తకం. 3 మీ దగ్గర ఉంటే కనుక రాసుకోవడానికి ప్రయత్నించు. ఓకే, మన కంపెనీ ఇండస్ట్రీవా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. మీరు కంపెనీని చెప్పేటప్పుడు కూడా క్లియర్ గా చెప్పండి. ఇండస్ట్రీవా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, లిమిటెడ్ కంపెనీ. చాలా మంది చదువుకున్న వాళ్ళు మీది లిమిటెడా కాదని అడుగుతారు. మనం ప్రైవేట్ లిమిటెడా పబ్లిక్ లిమిటెడా అని అడుగుతారు. మనం ఎప్పుడైతే ఒక లిమిటెడ్ కంపెనీ అనే ప్రస్తావన పట్టుకొచ్చామో అప్పుడే మనకి మీద గుడ్ విల్ అనేటువంటి స్టార్ట్ అయిపోతుంది. మన కంపెనీ ఇండస్ట్రీవా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. దీన్ని స్టార్ట్ చేసిన వారు సిఏ అంజర్ సార్. ఈరోజు సార్ కూడా బర్త్డే. ఈరోజు సార్ గురించి మాట్లాడుకోవడం ఎంతైనా మంచిది కదా. సిఏ అంజర్ సార్ మనకి ఫౌండర్ అండ్ చైర్మన్ గా ఉన్నారు. సార్ కూడా ఏమి పుట్టగానే కోటీశ్వరుడు గాను పుట్టగానే వ్యాపారం లేరు. ఆయన ఎక్కడ స్టార్ట్ చేశారో చూడండి. ఈ స్టార్టెడ్ హిజ్ కెరీర్ ఇన్ ద ఇయర్ 1991. 1991లో ఆయన కెరీర్ స్టార్ట్ చేశారు. ఒక యుఎస్ బేస్డ్ స్టార్ట్అప్ కంపెనీలో ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ అని కెరీర్ స్టార్ట్ అయింది. ఆయన కూడా ఒక ఎగ్జిక్యూటివ్ గానే స్టార్ట్ చేసింది యుఎస్ బేస్డ్ ఫైనాన్స్ కంపెనీ. తర్వాత ఆయన చాలా వేరియస్ కంపెనీలో వర్క్ చేశారు. ప్రొడక్షన్ లోను, రీసెర్చ్ లోను, ప్రాజెక్ట్స్ లోను, మార్కెటింగ్ లోను. చాలా 17 years అనుభవం వచ్చిన తరువాత ఇండియాలో ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు. అదే ఆలివ్ లైఫ్ సైన్సెస్ అని మన ఇండియాలో కంపెనీ. సో సార్ యొక్క జర్నీ ఏమంత ఆషామాషిగా సాగిపోలేదు. ఆయన వెంటనే ఒక కంపెనీ కూడా పెట్టలేదు. ఫస్ట్ ఒక అనుభవాన్ని తెచ్చుకుని ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, మార్కెటింగ్ ఎలా ఉంటుంది, అండ్ రీసెర్చ్ ఎట్లా ఉంటుంది, అవన్నీ చేసి ఈ ఆయుర్వేదంలోనే ఆయన యొక్క విద్యను కూడా కొనసాగించి 2007లో మనకి ఆలివ్ లైఫ్ సైన్సెస్ అనేటువంటిది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ తో కలిపి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది అండర్లైన్ చేయండి. మన ఆలివ్ లైఫ్ సైన్స్ అనేది మన మదర్ ఆర్గనైజేషన్, దానికి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది. ఇక్కడ స్టాండర్డైజ్డ్ అండ్ క్లినికల్లీ వ్యాలిడేటెడ్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ అనేటువంటిది సెక్టర్ లో మంది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో ఈయన కనుక ఫార్మాసూటికల్ రంగం కనుక స్టార్ట్ చేస్తుంటే అది వేరే లెవెల్లో ఉండేనేమో, మనకు అవకాశాలు రాకపోయినాయి. సో ఈ 2007లో ఈయన ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ఆలివ్ లైఫ్ సైన్సెస్ కేవలము సార్ కూడా ఆయుర్వేదిక్ బ్యాక్గ్రౌండ్ అవ్వడం, న్యాచురల్ ప్రొడక్ట్ల బ్యాక్గ్రౌండ్ అవ్వడం, రీసెర్చ్ కూడా అందులోనే చేయడం వలన ఈయన స్టార్ట్ చేసింది కూడా క్లినికల్లీ వ్యాలిడేటెడ్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ అండి. ఇది అండర్లైన్ చేయండి. ఊరికే గోరింటాకు, పసుపు, కుంకుమ ఇట్లాంటివి కాదండి. క్లినికల్లీ వ్యాలిడేటెడ్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ తయారు చేసేటువంటి ఒక సంస్థగా మన ఆలివ్ లైఫ్ సైన్సెస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇండస్ట్రీవాకి కొన్ని కోర్ వాల్యూస్ పెట్టుకున్నారు సార్. 3 ప్రధానమైనటువంటి వాల్యూస్ పెట్టుకున్నారు. అందులో ఒకటి ఉమెన్ ఎంపవర్మెంట్. భారతదేశంలో కొన్ని సంవత్సరాలుగా మరుగున పడిపోతున్నటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ ని ఎలాగైనా రైజ్ చేయాలి, ఎలాగైనా ముందుకు పట్టుకురావాలి. గవర్నమెంట్ తో సంబంధం లేకుండా, చదువులతో సంబంధం లేకుండా, ఏరియాతో సంబంధం లేకుండా ఒక కామన్ ఉమెన్ ని ఎంటర్ప్రినర్ గా తయారు చేయాలంటే ఒక మంచి ప్లాట్ఫామ్ అవసరం అనుకుని ఈ యొక్క ప్లాట్ఫామ్ ని ఎంచుకోవడం జరిగింది. మన ఇండస్ట్రీవా ఉమెన్ ఎంపవర్మెంట్ కి పెద్ద పీట వేస్తుందండి. మీరు గమనించండి, మన దగ్గర ఇప్పుడు 41 మంది ఉన్నాం. కొంతసేపు ఆగితే 60 మందికి వెళ్తాం. అందులో 40% ఉమెన్సే ఉంటారు. ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ లో 76% ఉమెన్స్ ఆక్యుపేషన్ ఉంది. 76% ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్. ఇండియా ఎందుకు గ్రోత్ అవుతుందంటే పొలిటీషియన్ వలన లేకపోతే వేరే వేరే డబ్బున్న వాళ్ళ వలన కాదు.
కామన్ ఉమెన్ బయటకు వచ్చింది. ఆ కామన్ ఉమెన్ తన స్కిల్ ని చూపించుకుంటుంది. ఆ కామన్ ఉమెన్ తనలాంటి వాళ్ళని తయారు చేస్తుంది. ఇదే ఎంపవర్మెంట్. ఆ ఎంపవర్మెంట్ మన ఇండస్ట్రీ అక్షరాల 100% ఫుల్ఫిల్ చేస్తుంది. అందుకు మన ఇండస్ట్రీ ముందుకు వచ్చిందండి. రెండోది హెల్త్ సైన్స్. నాట్ ఓన్లీ హెల్త్, హెల్త్ విత్ సైన్స్. మిగిలిన కంపెనీలాగా జస్ట్ ఏదో ఒక చిన్న ప్రొడక్ట్ పట్టుకొచ్చి ఇది దీనికి వాడండి, దీనికి వాడండి, దీనికి వాడండి అట్లా కాకుండా ఎందుకు ఇల్నెస్ లోకి వెళ్తున్నాము, ఇల్నెస్ నుంచి వెల్నెస్ లోకి ఎట్లా వెళ్ళాలి, ఒక న్యాచురల్ ప్రొడక్ట్ మెడిసిన్ కింద ఎట్లాగా తీసుకురావాలనే ఉద్దేశంతో హెల్త్ సైన్స్ బేస్డ్ గా మనకి ప్రొడక్ట్లు అనేటువంటిది పట్టుకురావడం జరిగింది. మనది పూర్తిగా హెల్త్ సైన్స్ అంటే రీసెర్చ్ ఓరియంటెడ్ కంపెనీ మనది. ఇక మూడవది ఎంటర్ప్రినర్షిప్, వ్యవస్థాపక నిర్మాతలు. అంటే పెద్దవాళ్ళు ధనికులు అనుకుందాం మన భాషలో. మరి సామాన్యుడికి ఎట్లాంటి అవకాశం ఉందా? మన తాతలు ఏమైనా ఎంటర్ప్రినర్ గా ఉన్నారా? మన తండ్రులకు అలాంటి ఆలోచన కూడా లేదు. తాతకి తండ్రికి లేదు కాబట్టి మన దగ్గర కూడా అలాంటి ఆలోచనలు పెట్టలేదు. వాళ్ళు ఎంతసేపు మంచిగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలి, ఏదో ఒక ఉద్యోగంలో వెళ్ళాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కానీ మళ్ళా పిల్లల్ని కూడా స్కూల్లో వెయ్యాలి, వాళ్ళు కూడా చదువుకోవాలి. మనది ఒక సైక్లిక్ ప్రాసెస్ లో ఉన్నాం. బట్ సిఎన్జర్ సార్ ఏం ఆలోచిస్తున్నారంటే, మరి ఎంతమంది మేధావులు ఉన్నా, ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నా, ఎందుకు ఇంకా 60-70% పావర్టీ లైన్ లో ఉన్నారు ఇండియాలో అని ఆలోచిస్తే, ఇక్కడ ఎంటర్ప్రినర్షిప్ లేదండి, వ్యవస్థాపక నిర్మాతలు లేరు, లిఫ్ట్ ఇచ్చే వాళ్ళు లేరు, తనకలాంటి ధనవంతుల్ని తయారు చేయాలనుకునే ధనవంతులు ఇక్కడ లేరు. అలాంటి సదుద్దేశంతో ఎంటర్ప్రినర్షిప్ ని గనక మనం ప్రోత్సహించగలిగితే, అది కూడా వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్, వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకపోయినా సామాన్య కుటుంబాల నుంచి వచ్చినా సరే వీళ్ళని ఎంటర్ప్రినర్షిప్ వైపు గనక ఆలోచింప చేయగలిగితే వీరు మరికొంతమందిని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేది సార్ యొక్క ప్రధాన ఉద్దేశం. మరి ఇంత గొప్ప ఆలోచన కలిగిన సార్కి ఒకసారి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దామా? ఇండస్ట్రీ ఏంటి మీ ఇండస్ట్రీ అంటే మనం 3 విషయాలు చెప్పొచ్చండి. నా ఇండస్ట్రీ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం పనిచేస్తుంది, నా ఇండస్ట్రీ హెల్త్ సైన్స్ కోసం పనిచేస్తుంది, నా ఇండస్ట్రీ ఎంటర్ప్రినర్షిప్ కోసం పనిచేస్తున్నామని చెప్పడానికి అవకాశం ఉంది. అండ్ అడ్వాన్స్డ్ ఆయుర్వేదాన్ని మనం బేస్ గా పెట్టుకున్నామండి. భారతదేశంలో వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక పురాతన వైద్య విధానం. దీని వైద్య విధానం అయ్యేదానికన్నా జీవన విధానం అనడం బెస్ట్. ఏంటి ఆయుర్వేద అంటే? ఆయుర్వేద, ఆయుర్ ప్లస్ వేద. ఆయుర్ అంటే మనకి ఆయుష్, వేద అంటే జ్ఞానం. మనం ఎలాగ జీవించాలో చెప్పేటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది ఆయుర్వేదం. ఇది మన తాతయ్యల నాటి ఆయుర్వేదం కషాయాల రూపంలోనూ మూలికల రూపంలో ఉంది. బట్ అడ్వాన్స్డ్ ఆయుర్వేదం ఏంటంటే ఫార్మాస్యూటికల్ కి ధీటుగా అందరూ కన్జ్యూమ్ చేసే విధంగా సైంటిఫికల్ గా ప్రూవెన్ అయినటువంటి కొత్త టెక్నాలజీతో వచ్చింది అడ్వాన్స్డ్ ఆయుర్వేదం. ఇలాంటి వరల్డ్ క్లాస్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద హోలిస్టిక్ హీలింగ్ సిస్టమ్ ని ఇండియాలో ప్రవేశపెట్టింది ఇండస్ట్రీ. మీరు గమనించాలి, హోలిస్టిక్ హీలింగ్ సిస్టమ్ లో ఆయుర్వేదాన్ని కన్జ్యూమబుల్ గ్రేడ్ గా పట్టుకొచ్చిన మొట్టమొదటి కంపెనీ ఇండస్ట్రీ. మన దగ్గర చాలా కంపెనీల ఉత్పత్తులు ఉండొచ్చు, అవేవి ఇండస్ట్రీకి సరిసాటి రాలేవు. ఎందుకంటే అందులో కొన్ని ప్రొడక్ట్లు మాత్రం మనం కన్జ్యూమ్ చేయడానికి అవకాశం ఉంది, కొన్ని ప్రొడక్ట్లు అంత టేస్ట్ ఉండవు. బట్ ఇండస్ట్రీ హోలిస్టిక్ గా హీలింగ్ సిస్టాన్ని సరి చేసుకుంటూ ఆయుర్వేదానికి కొత్త టెక్నాలజీని జోడించి అన్ని వయసుల వాళ్ళు కన్జ్యూమ్ చేసే విధంగా పట్టుకొచ్చిన అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ సిస్టమ్ మన ఇండస్ట్రీ. ఇది మన ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు. మరి వాట్ ఈజ్ ఇండస్ట్రీ? ఎక్కడ ఉంటుంది మీ ఇండస్ట్రీ అంటే, ఇండియాలో ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి ఓన్ గా ఒక అడ్రస్ ఉండదండి. అడ్రస్ ఉంటుంది, ఒక చిన్న ఫ్లాట్ రెంట్ కి తీసుకోవడం, అక్కడ వారి యొక్క కార్యకలాపాలు సాగిస్తూ ఉంటారు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి ఓన్ టవర్ అంటే ఓన్ ఆఫీస్ నందిదుర్గా రోడ్ లో మనకుంది. వేవా టవర్ అంటాము. దీని అనిల్ కుంబ్లే గారు, ఫార్మర్ క్రికెటర్, మనకి కాంట్రవర్సీ లేని క్రికెటర్, ఆ క్రికెటర్ చేతుల మీదుగా మనకి ఇది ఓపెన్ చేయబడింది. ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూటర్ విబిఓ, ఏ వివా బిజినెస్ ఓనర్ అయినా ఎప్పుడైనా సరే మీరు కంపెనీని సందర్శించవచ్చు. అక్కడ చక్కగా మనకి భోజన సదుపాయాలు, కంపెనీ సంబంధించిన వివరాలు అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. దీని అడ్రస్ కూడా మన దగ్గర. ఓకే, ఎవరైనా అడిగారు మీ అడ్రస్ ఎక్కడంటే తెలియదండి అనకండి. మీ అడ్రస్ ఎక్కడంటే ఏమో అని అనకండి. మన అడ్రస్ ఉంది, ప్రాపర్ అడ్రస్ ఉంది బెంగళూరులో. ఇది మన ఆఫీస్, మనం వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నాం. సో ఇండస్ట్రీ బాగుంది. వాట్ ఈజ్ ఇండస్ట్రీ అంటే కొన్ని వివరాలు మనకు వచ్చినాయి. అండ్ వై ఈజ్ ఇండస్ట్రీ? ఎందుకు ఇండస్ట్రీ చేయాలి, ఎందుకు ఇండస్ట్రీ అని మాత్రం ఎంచుకోవాలంటే,
ఇండస్ట్రీ ఒక అవకాశాల ప్రపంచం. ఏ భేదము లేకుండా ప్రతి వ్యక్తికి సమాన అవకాశాలు ఇచ్చేటువంటి ఒక కొత్త ప్రపంచం ఇండస్ట్రీ. అందుకే వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ పాసిబిలిటీస్ అని చెప్తుంది ఇండస్ట్రీ స్లైడ్. మీరు ఎవరైనా ఏ ప్రాంతం వారైనా చదువుకున్నా చదువుకోకపోయినా సరే, దీన్ని నమ్మి వచ్చిన ప్రతి వ్యక్తికి సమాన అవకాశాలు కల్పించేటువంటి గొప్ప ప్రపంచం ఇండస్ట్రీ. సో ఈ ప్రపంచంలోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం ఈరోజు. ఇంకా దీన్ని చేసే ముందు ప్రతి వ్యక్తి ఒక కుటుంబాన్ని కలిగి ఉంటాడు. నాకు ఒక కుటుంబం ఉంది, మీకు ఒక కుటుంబం. ప్రతి కుటుంబం ఏం ఆలోచిస్తుంది? కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలనుకుంటుంది, కుటుంబానికి సరిపడా ఆదాయం ఉండాలనుకుంటుంది, అందరూ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలని. మీకు అలాగ అనిపిస్తే కనుక ఒక తంబు ఇవ్వండి. నాకైతే ఉంది, నా కుటుంబంలో ఆరోగ్యం కావాలి, ఆదాయం కావాలి, సంతోషం కావాలని నాకు ఉంది. మీకు ఉంది కదా. అలాగే ప్రతి కుటుంబం ఆలోచిస్తుంది. అయితే మీరు గుండెల మీద చేయొచ్చు చెప్పండి, ఆరోగ్యం ఉన్న వ్యక్తుల ఇంట్లో ఆదాయం ఉందా? ఆదాయం ఉన్న వ్యక్తిలో ఆరోగ్యం ఉందా? కొన్ని రెండు ఉంటే సంతోషం ఉందంటే చాలా అరుదైన కుటుంబాలు ఈ మూడు మనం చూస్తాం. అయితే ఇండస్ట్రీ ఇచ్చేటువంటి ఆపర్చునిటీ ఏంటంటే ఈ మూడు ఇస్తానంటుంది. మీకు ఆరోగ్యాన్ని ఇస్తానంటుంది, తద్వారా ఆదాయం ఇస్తానంటుంది, తద్వారా సంతోషాన్ని కూడా ఇస్తానంటుంది మన ఇండస్ట్రీ. ఓకే, అయితే ఫస్ట్ ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. ఆరోగ్యం ఇస్తానంది కదా, మరి ఆరోగ్యం గురించి మనం మాట్లాడాలి. వై ఆర్ వి ఫేసింగ్ హెల్త్ క్రైసిస్? నిజంగా ఈ రోజు అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? ఉంటే కనుక తంబు ఇవ్వండి. నేను పెర్ఫెక్ట్ హెల్త్ తో ఉన్నాను, మా ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు. పెద్ద ప్రశ్న అండి ఇది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది క్రైసిస్ లో ఉందంట. మనిషి ఆరోగ్యం క్రైసిస్ లోకి వెళ్ళిపోయిందంట. సంక్షోభం, వెనక్కి తీసుకెళ్లలేనంత సంక్షోభం. సింపుల్ ఎగ్జాంపుల్ అండి. 200 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు, 150 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు, 100 సంవత్సరాలు, 90. ఇప్పుడు మన సగటు జీవితకాలం ఎంతో మీకు బాగా తెలుసు. 60, కొంచెం 70, బాగా ఉంటే 80. అది కూడా చాలా ఇబ్బందులతో. ఎందుకు ఈ క్రైసిస్ లోకి వెళ్ళామంటే మన తాతీయుల జీవన విధానం, మన జీవన విధానంలో చాలా వ్యత్యాసం వచ్చింది. ఆహారంలో గాని, వ్యవహారంలో గాని, నిద్రలో గాని, లేదా పలకరింపులో గాని, ఇంట్లో గాని, చదువులో గాని, ఎక్కడైనా సరే విపరీతమైన వ్యత్యాసం. సింపుల్ గా చెప్పాలంటే తాతయ్యల తరం పుట్టుక, జననం మరణాలు రెండు ఇంట్లోనే జరిగినాయి. మన తరం మాత్రం జనన మరణాలు రెండు హాస్పిటల్లో జరుగుతాయి. వాళ్ళ ఫుడ్ వాళ్ళ దగ్గర ఉంది, మన ఫుడ్ ఎవరో పట్టుకొస్తే తింటాం. వాళ్ళ వాష్రూమ్ ఇంటికి ఎక్కడో ఆరు బయట ఉంది, మన మన బెడ్రూమ్ లోకి బాత్రూమ్ వచ్చి. ఇలా చెప్పుకుంటూ పోతే మన వయసు తగ్గిపోవడానికి కారణాలు మన ముందే ఉన్నాయి. మరి ఈ సంక్షోభం నుంచి బయటపడాలి. ఎలాగా బయటపడాలంటే ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకోవాలి. ఇంట్లో పిల్లవాడు చదవట్లేదు, మార్కులు తక్కువ వచ్చిన వెంటనే కొట్టేయడం కాదు. ఎందుకు మార్కులు తక్కువ వచ్చినాయి? చదువుతున్నాడా లేదా, స్కూల్కి వెళ్ళి ఆడుకుంటున్నాడా, ఇంట్లో టీవీ చూస్తున్నాడా, ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది చెక్ చేస్తాం మనం. అట్లాగే మన వయసు ఎందుకు తగ్గిపోతుంది, మన హెల్త్ ఎందుకు పాడైపోతుంది, ఫస్ట్ ట్రిగ్గర్ పాయింట్ ఏంటో చూడాలి. వాట్ వెంట్ రాంగ్, ఎక్కడ తప్పు జరుగుతుందంటే పూర్వకాలంలో మన తాత ముత్తాతలు తిన్న ఆహారం వాళ్ళకి మందు కింద పనిచేసేది, మెడిసిన్ గా పనిచేసేది. మనం తింటున్న ఫుడ్ స్లో పాయిజన్ కింద పనిచేస్తుంది. దీనికి ఒప్పుకుంటారా మీరు? ఉదాహరణ, షుగర్లు, స్వీట్లు ఎక్కువగా తింటే డయాబెటిక్ వస్తుందని అందరికీ తెలుసు. అలాగని ఈ రోజు స్వీట్లు తింటే రేపు డయాబెటిక్ రాదు. కొన్ని సంవత్సరాల తర్వాత డయాబెటిక్ లోకి వెళ్తాం. ఇదే స్లో పాయిజన్. మనం డయాబెటిక్ అయిన తర్వాత షుగర్ మానేస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఉదయం నుంచి రాత్రి వరకు తినే ప్రతి ఆహారం స్లో పాయిజనే. అందుకనే పెద్ద కాన్సన్ట్రేషన్ మనం దాని మీద పెట్టట్లేదు. ఇలాగ బాడీకి అవసరం లేని ఫుడ్ ఇవ్వడం వల్ల మనం నిత్యము తీసుకునే ఆహారం ద్వారా వచ్చే స్లో పాయిజన్ మన జీవితకాలాన్ని తగ్గిస్తుంది. జీవితకాలాన్ని తగ్గిస్తూనే మనల్ని అనేక రోగాల బారిన పడేలా చేస్తుంది. మరి యొక్క తప్పుని సరిచేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఫుడ్ తినడం మానేయాలా, ఏసీలు వేసుకోకుండా ఉండాలా, ఫ్రిడ్జ్లు ఇంట్లోంచి తీసేయాలా, లేకపోతే కూల్ డ్రింక్లన్నీ పక్కన పెట్టాలా, వాష్రూమ్ తీసి బయట పెట్టాలా? ఇవేమన్నా చేయగలదమా? లేదు. బట్ వన్ వే ఉంది. అదేంటంటే ప్రివెన్షన్ అని ఒక వే ఉంది. దాన్ని మనం ప్రివెన్షన్ అంటాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అండి. ముందు జాగ్రత్తే అన్నింటికి మూలం. కరోనా వస్తుంది అనగానే మాస్కులు రెడీ చేసుకున్నాం, శానిటైజర్ రెడీ చేసాం. అప్పటి వరకు ఈ ఆవిరి పట్టుకునే మిషన్లు మన ఇంట్లో లేవు, కొన్నాం. జండు బాములు కొన్నాం, టీ ట్రీ ఆయిల్ కొన్నాం.
అల్లం కొన్నాం, బెల్లం కొన్నాం, అన్నీ కొన్నాం, పాలు పసుపు అన్నీ వచ్చినాయి. ప్రివెన్షన్. అట్లాగే ఇప్పుడున్న జనరేషన్ లో జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే మనం ఒక ప్రివెన్షన్ తీసుకోవాలి. చాలా మంది ప్రివెన్షన్ లో ఉంటారండి. జాగింగ్కి వెళ్తున్నానని, వాకింగ్కి వెళ్తున్నానని, జిమ్కి వెళ్తున్నానని, జుంబాకి వెళ్తున్నానని, నేను డైట్ లో ఉన్నానని, అసలు రైస్ తిన్నాను, చాక్లెట్, ఇలాంటి ఎన్నో ప్రివెన్షన్. అవన్నీ ఏవి పూర్తిగా మనకి సరిపోవండి. ఎందుకంటే శరీరానికి రెండు ఆహారాలు కావాలండి. ఒకటి ప్రధాన ఆహారం, రెండు ఉపాహారం. మనం నిత్యము తీసుకునే ప్రధాన ఆహారంలో లోపాలు వచ్చినప్పుడు మనము ఉపాహారం యొక్క సపోర్ట్ తీసుకోవాలి. అలాంటి ఉపాహారంలోకి వచ్చేవే మన ప్రొడక్ట్లు. అవే అవర్ ప్రొడక్ట్స్ ఆర్ యునీక్ ప్రొడక్ట్స్ అండి. ఎంత యూనిక్ అంటే ఇలాంటి ప్రొడక్ట్లు భారతదేశంలో మరొక చోట మీకు ఎక్కడ దొరకవు. ఈ ప్రొడక్ట్లు ఏ గ్రేడ్ లో ఉన్నాయి? న్యూట్రాసూటికల్స్ అనే గ్రేడ్ లో మనకి ఈ ప్రొడక్ట్లు అందుబాటులో ఉన్నాయి. న్యూట్రాసూటికల్స్ అంటే లెట్ ఫుడ్ బి యువర్ మెడిసిన్. మీరు తీసుకునే ఆహారమే మీకు మెడిసిన్ అవ్వాలనేది న్యూట్రాసూటికల్ యొక్క అర్థం. ఇంకొంచెం వివరంగా చూద్దాం మనం. దీనికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయండి. న్యూట్రాసూటికల్ అనే వాటికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఏంటి క్యారెక్టరిస్టిక్స్ అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్. మన ఇండస్ట్రీ ఆఫ్ ప్రొడక్ట్లు, న్యూట్రాసూటికల్ ప్రొడక్ట్లు, ప్రతి దానికి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. అది ఊరికే ఏమి తయారు చేసే స్టిక్కర్లు వేసి పట్టుకురాలేదు మనకి. WHO అప్రూవల్కి వెళ్ళింది. CTRA క్లినికల్ ట్రయల్స్ రిజిస్టర్ ఆఫ్ ఇండియా వాళ్ళ అప్రూవల్కి వెళ్ళింది. యుఎస్ లో ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్ అప్రూవల్కి వెళ్ళింది. అండ్ ఆయుష్ డిపార్ట్మెంట్, ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి నాన్ కెమికల్ బోర్డ్, దీని అప్రూవల్కి వెళ్ళి సైంటిఫిక్ గా ఇవి ఎవిడెన్స్ పొందిన తర్వాత మన దగ్గరికి వచ్చింది. న్యూట్రాసూటికల్స్ అన్నిటికీ ఎలాంటి ఎవిడెన్స్ ఉండాలి. అండ్ ఇవి బయో యాక్టివ్ కాంపోనెంట్స్. ఇవి ఇందులో కొన్ని స్పెసిఫిక్ కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట అండి. వాటిని బయో యాక్టివ్ కాంపోనెంట్స్ అంటారు. ఇవి ప్రతి కంపెనీ పట్టుకురాలేదు. ఇది రీసెర్చ్ చేయాలి, పేటెంట్ హక్కులు పొందాలి, పొందిన తర్వాత పట్టుకురావాలి. అలాంటి పేటెంట్ హక్కులు పొందిన కొన్ని కాంపోనెంట్స్ మన ప్రొడక్ట్ లో ఉన్నాయి. ఇవి దేనికి ఉపయోగపడతాయి? డిసీజ్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్. మన ఇండస్ట్రీ ఉత్పత్తులు డిసీజ్ యొక్క ప్రివెన్షన్ కి అండ్ ట్రీట్మెంట్ కు కూడా ఉపయోగపడేటువంటి బెస్ట్ ప్రొడక్ట్లు అండి. మన ప్రొడక్ట్లు అన్ని కూడా న్యూట్రాసూటికల్స్ అన్ని. అండ్ సేఫ్టీ. ఇవి ఎంత సేఫ్టీ అంటే మనం రోజు తాగే వాటర్, రోజు తినేటువంటి ఫ్రూట్స్ ఎంత చక్కగా ఎవరి సలహా లేకుండా తింటామో మన ప్రొడక్ట్లు కూడా అట్లాగే వాడేసుకోవచ్చు. న్యూట్రాసూటికల్స్ అంత సేఫ్టీ. అండ్ ఫార్ములేషన్స్ ఉంటాయండి వీటికి. ఇవేవి ఊరికే జస్ట్ ఇప్పుడు చూడండి, యూట్యూబ్ ఆన్ చేయగానే ఒక్కొక్క మేడం ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో, మీరు పొద్దున్న లేసి తాగండి అని ఒక ఆయన, లేదు అది ఇది కలుపుకోండి అని ఒక ఆయన, లేదు లేదు వేప తులసిగా కలిపి తాగితే మంచిగుండదు. వాళ్ళకేం ఫార్ములేషన్స్ ఉండవండి. బట్ వీటికి మాత్రం ఒక కెమికల్ ఫార్ములా ఉంటుంది, ఒక రీసెర్చ్ ఉంటుంది, ఒక డోసేజ్ ఉంటుంది, ఒక వేయింగ్ ఉంటుంది. అవన్నీ చూసిన తర్వాతే పెర్ఫెక్ట్ ఫార్ములా తోటి మన దగ్గరకు వస్తాయి. అందుకే ఈ ఫార్ములాస్ అన్నిటికి పేటెంట్ హక్కులు తీసుకుంటారు. ఈ ఫార్ములా ఏ కంపెనీ కూడా డూప్లికేట్ చేయడానికి లేకుండా మన కంపెనీ తీసుకొచ్చింది. అంత బెస్ట్ న్యూట్రాసూటికల్ గ్రేడ్ లో ఉన్నదండి. మరి దీనికి ఒకసారి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దాము. ఇప్పుడు దాకా ఇవేవో నార్మల్ ప్రొడక్ట్లు అనుకున్నారేమో, కాదు మిత్రము, వెరీ రేర్. అయితే మరి ఇండియాలో దీనికి మార్కెట్ ఉందా? న్యూట్రాసూటికల్ నిజంగా మార్కెట్ ఉందంటే చూడండి ఒకసారి. ఇండియాస్ న్యూట్రాసూటికల్ మార్కెట్ ఈజ్ బూమింగ్ రైట్ నౌ. బూమింగ్ కమింగ్ 100 years అండి. రియల్ ఎస్టేట్ అయిపోయింది, ఆటోమొబైల్ అయిపోయింది, IT అయిపోయింది. ఇప్పుడు బూమింగ్ మార్కెట్ ఏమైనా ఉందంటే అది న్యూట్రాసూటికల్ మార్కెట్. డ్రైవెన్ బై ఇంక్రీజ్డ్ కన్జ్యూమర్ ఇంట్రెస్ట్ ఇన్ ప్రివెంటివ్ హెల్త్ కేర్. ఇక్కడ ఇది అండర్లైన్ చేయండి. కన్జ్యూమర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు చాలా మంది ఇలాంటి చాలా చూసామండి, ఎవరు వాడతారండి అని మనం అనుకుంటున్నాం. బట్ సర్వే ఏం చెప్తుందంటే కన్జ్యూమర్ చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాడంట. దేనికోసం? ప్రివెంటివ్ హెల్త్ కేర్ కోసం చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాడంట. ఈ కన్జ్యూమర్ ఇంట్రెస్ట్ ని చూసి ఇండియాలో 2020 నాటికి $8 బిలియన్ బిజినెస్ అవుతుందండి. ఇది 2030 నాటికి 11.5 బిలియన్స్ అవుతుంది అంటండి. అంత హ్యూజ్ మార్కెట్. అక్కడ పెద్ద పదం బూమింగ్ ఉందండి. బూమ్ బూమ్. ఇప్పుడు ఏంటి బూమ్ అంటే గనక న్యూట్రాసూటికల్సే బూమ్ అండి. అయితే కీ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఈ గ్రోత్ ను చూసి గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చిందండి. చూడండి ఇక్కడ
మార్కెట్ డ్రైవర్స్ ఏంటి, ప్రివెంటివ్ హెల్త్ కేర్. దేనికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు? హరి సార్ మీకు చెప్తా ఉంటారు, మీరు గమనించారో లేదో. ఇది డిసీజెస్ కోసం చెప్పొద్దు, ప్రివెంటివ్ ఎందుకంటున్నారంటే న్యూట్రాసూటికల్స్ ఆర్ స్పెషల్లీ ఫార్ములేటెడ్ బై ప్రివెంటివ్ హెల్త్ కేర్ అండి. ఈ ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, ఎప్పుడైనా సడన్ గా పాండమిక్ వచ్చినప్పుడు, కరోనా లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు, సడన్ హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు, సడన్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు, సిస్టమ్ డ్యామేజ్ అయినప్పుడు మీరు ముందుగా వాడుతున్నటువంటి న్యూట్రాసూటికల్స్ మిమ్మల్ని కాపాడుతాయి. ఇది లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి పనిచేస్తాం. ఓకేనండి. అండ్ డిజిటలైజేషన్ అండి. ఇప్పుడు మనం జూమ్ లో ఉన్నాం, సారు కేబుల్ అంటారు. మీరు ల్యాప్టాప్ లేకుండా వ్యాపారం చేయలేరు, మొబైల్ ఫోన్ లేకుండా వ్యాపారం చేయలేరు, జూమ్ అలవాటు లేకుండా వ్యాపారం చేయలేరు. 100% సర్వే చెప్తుందండి. డిజిటలైజేషన్, ఈ కామర్స్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఆర్ ప్లేయింగ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ రీచింగ్ కన్జ్యూమర్స్ అండ్ డ్రైవింగ్ మార్కెట్ గ్రోత్ అండి. ఒకవేళ మీ మార్కెట్ గ్రోత్ అవ్వాలంటే మీరు పాంప్లెట్లు పట్టుకోను, పుస్తకాలు పట్టుకోను, ప్రొడక్ట్లు పట్టుకోను, డోర్ టు డోర్ వెళ్తే మీరు గ్రోత్ లోకి వెళ్ళలేరు, ఎక్కువ మందిని మనం చేరుకోలేము. 21st సెంచరీలో, ఈ 20th సెంచరీలో మన మార్కెట్ ని హ్యూజ్ గా పెంచుకోవాలంటే దేర్ ఇస్ వన్ అండ్ ఓన్లీ వే, డిజిటలైజేషన్. మనం దానికి అడాప్ట్ అవ్వకుండా, కంపెనీ వీడియోస్ వినియోగించకుండా అస్సలు ముందుకు వెళ్ళలేము. ఇక గవర్నమెంట్ సపోర్ట్ చూడండి, చాలా ప్రొడక్ట్లు వీటికి అప్రూవల్స్ ఉన్నాయా, గవర్నమెంట్ ఒప్పుకుందా అని అడుగుతారు మనం. ద ఇండియన్ గవర్నమెంట్ ప్రమోట్స్ ద యూజెస్ ఆఫ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఆఫర్స్ రెగ్యులేటరీ సపోర్ట్ అండి. ఇది ఊరికేనే ఇది వాడుకోండి, ఇది మంచిదని ఏం చెప్పట్లేదండి. దీనికి ఒక రెగ్యులేటరీ సిస్టాన్ని పెడుతుందండి గవర్నమెంట్. దానికి ఎఫ్ఎస్ఎస్ రెగ్యులేషన్స్ 2020 అని కూడా ఇచ్చిందండి. అంటే భారతదేశంలో న్యూట్రాసూటికల్ యొక్క గ్రోత్ కి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. అందుకనే హర్ ఘర్ ఆయుర్యోగ్ అండి. ప్రధానమంత్రి గారు ప్రతి ఇంటికి ఆయుర్వేదం కావాలి అని చాలా నొక్కి నుంచి చెప్పారు. ఇది కమింగ్ 5 years లో మీరే చూస్తారండి. అంత బిగ్గెస్ట్ మార్కెట్ లో మనం ఉన్నాం మిత్రం, ఇదేం చిన్న మార్కెట్ కాదు. ఈ మార్కెట్ లో నుంచి, ఈ న్యూట్రాసూటికల్స్ నుంచి వచ్చిన కొన్ని ప్రొడక్ట్లే మన ఐపల్స్. మీరు ప్రతిరోజు వింటారు ఈ ఐపల్స్ గురించి, ప్రతిరోజు 5 గంటలకు అటెండ్ అవ్వండి. ఐపల్స్ అనేటువంటిది బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ గా మనకి పనిచేస్తుంది. అండ్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఎసైబెర్రీ ఉంటుంది. ఇది రేరెస్ట్ ఇంగ్రీడియంట్ ఇన్ ద ప్లానెట్. అది కూడా మనకి ఇందులో ఉంచారు. ఉదయం 30 ml, సాయంత్రం 30 ml రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేయగలిగితే ఆ ఇమ్యూనిటీని మనం పొందుకుంటూ క్రానిక్ కండిషన్స్ నుంచి లేదా ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటే పొందొచ్చు. దెన్ ఐపల్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటండి? హార్ట్ వెల్నెస్, సెల్యులర్ వెల్నెస్, ఇమ్యూనిటీ వెల్నెస్, సెరిబ్రల్ వెల్నెస్, హెపాటిక్ వెల్నెస్, వాస్కులర్ వెల్నెస్, రెస్పిరేటరీ వెల్నెస్ అండ్ మస్కులర్ అండ్ స్కెల్టన్ వెల్నెస్. ఎంటైర్ తల వెంట్రుక నుంచి కాలిగోటు వరకు సంపూర్ణ ఆరోగ్యానికి ఈ పల్స్ ఉపయోగపడుతుంది. మరి పల్స్ కి ఒకసారి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దామా? పల్స్ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి మీ సీనియర్ని అడగండి, లేదా ప్రతిరోజు ఉదయం 5 గంటల సెషన్ కట్టండి. ఇక ఈ కాఫీ, ఒక న్యాచురల్ కాఫీ, టేస్టీగా ఉండే కాఫీ, డిటాక్సిఫికేషన్ చేసే కాఫీ. ఇందులో ప్రధానమైన ఇంగ్రీడియంట్ సాల్సిటాల్ ఉంటుంది. ఇది లివర్ కి, కిడ్నీలకి అండ్ ప్యాంక్రియాస్ కి అండ్ మజిల్ కి చక్కటి వెల్నెస్ ఇస్తుంది. మనం రోజు తినే ఫుడ్ ద్వారా వచ్చే వేస్ట్ అంతా బాడీ లోపల స్టోరేజ్ అవ్వకుండా బయటికి పంపిస్తుంది. దీనికి హాట్ వాటర్ ఉంటే చాలు. ఉదయం ఒక కప్పు కాఫీ సాయంత్రం వరకు మిమ్మల్ని సంపూర్ణంగా ఆరోగ్యం ఉంచుతుంది. ఇది మధుమేహం రాకుండా ఆపుతుంది. మధుమేహం వచ్చిన వాళ్ళని రిస్క్ లోకి వెళ్లకుండా కాపాడు. ఇందులో 2 ఫ్లేవర్స్ ఉంటాయి, బ్లాక్ అండ్ క్రీమర్. దీని గురించి మరింత సమాచారం కావాలంటే మీ సీనియర్ ని సంప్రదించండి, లేదా ప్రతిరోజు ఉదయం 5 AM సెషన్ లో కాఫీ గురించి కూడా ఉంటుంది, అక్కడ అటెండ్ అవ్వండి. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, మన చిన్నప్పుడు చదువు. మరి అటువంటి ఇల్లాలి ఆరోగ్యం బాగుందా ఈ రోజు? ఒకసారి అమ్మని అడగండి, అక్కని అడగండి, చెల్లిని అడగండి, భార్యని అడగండి, బాగుందా ఆరోగ్యం అని. ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగుంటుంది. నిద్ర పట్టండి, కాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇలా చెప్పుకుంటూ పోతే స్త్రీలకు లేని సమస్య అంటే లేదండి. అటువంటి స్త్రీల కోసం సంపూర్ణ ఆరోగ్యం కోసం వచ్చింది ఐకేర్. దీంట్లో ప్రధానంగా 4 ఇంగ్రీడియంట్లు. పసుపు నుంచి తీసిన కర్కుమిన్, బోస్వెల్లియ కొండగుగ్గులు, ఆస్పగరస్ అండ్ వేలేరి. ఈ 4టితో పాటుగా కొన్ని ప్రధానమైన న్యాచురల్ ఇంగ్రీడియంట్. ఇవి ఏం చేస్తాయి ఉమెన్ కంటే? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే బ్యాలెన్స్ లో పెడతాయి. బోన్స్ అండ్ జాయింట్స్ అవేమైనా ఇబ్బందులు ఉంటే సరి చేస్తుంది. అండ్ ఓవర్ స్ట్రెస్ నుంచి ఒక ఉమెన్ కాపాడు. ఈ 3 గనక మంచిగా ఉంటే ఇంట్లో అమ్మ, చెల్లి, అక్క, తల్లి అందరూ హ్యాపీగా ఉంటారు.
సో మరి ప్రత్యేకించి లేడీస్ కోసం వచ్చిన ఈ ప్రోడక్ట్ ఒకసారి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దాం. ఇక ఈ రోజు మీరు యూట్యూబ్ ఆన్ చేస్తే బరువు ఎలా తగ్గాలి, ఇదే కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీల వరకు. వాళ్ళు జిమ్కి వెళ్తే ఫోటో పెడతారు, వాకింగ్కి వెళ్తే ఫోటో పెడతారు, అబ్బా ఎన్నో చేస్తారు. ఇప్పుడు అంత అవసరం లేదు. బరువు తగ్గాలంటే బరువులు మొయ్యొద్దు, బరువు తగ్గాలంటే అన్నము మానొద్దు. సింపుల్ గా మన ఐస్లిమ్ బార్ని ఒకటి వాడితే సరిపోతుంది. ఇది గుడ్ ఫ్యాట్ ఇన్ బ్యాడ్ ఫ్యాట్ అవు, మంచి కొవ్వును ఉంచుకుంటుంది, చెడ్డ కొవ్వును బయటికి పంపిస్తుంది. ఉదయం మంచిగా టిఫిన్ చేయండి, మధ్యాహ్నం మంచిగా భోజనం చేయండి, రాత్రిపూట మీరు తినే ఆహారాన్ని కొద్దిగా తగ్గించండి, వీలైతే మొత్తం వదిలేయండి. 75 గ్రాములు ఉండేటువంటి చాక్లెట్ బార్ని తినండి. ఇది 4 ఫ్లేవర్స్ లో ఉంటుంది: మ్యాంగో, ఆరెంజ్, వెనీలా అండ్ చాక్లెట్. ఒక 3 నుంచి 4 నెలల పాటు ప్రతిరోజు సాయంత్రం పూట ఈ చక్కటి చాక్లెట్ తింటూ, ఒక 2.5 లీటర్ల నుంచి 3 లీటర్ వాటర్ తాగుతూ, ఒక్క అర్ధ గంట పాటు శారీరక శ్రమ ఏదైనా చేయగలిగితే చక్కగా మీ యొక్క వెయిట్ ని మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. ఇందులో ప్రధానమైనవి కోరియస్ ఫోర్స్ఫుల్ అని ఉంటుంది, సాల్సిటాల్ ఉంటుంది, సెసమమ్ ఇండికమ్. ఈ 3 ప్రధానమైన ఇంగ్రీడియంట్ల తోటి ఈ చాక్లెట్ రెడీ అయింది. ఇక ఆరోగ్యానికన్నా అందం మిన్న, ఇది భారతదేశంలో ప్రజెంట్ ట్రెండ్. కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీల వరకు ఎన్ని ఉంటాయో. నేను సుమారుగా 9 సంవత్సరాలు ఇదే కాస్మెటిక్ ఫీల్డ్ లో ఉన్నానండి. చిత్రం ఏంటంటే ప్రతి నెల నన్ను ఒక కొత్త ప్రోడక్ట్ అడిగేవారు బ్యూటీషియన్స్. నేను ప్రోడక్ట్ పట్టుకెళ్ళేవాడిని, చాలా బాగా పనిచేస్తుంది సురేష్ అనేవాడు. నెక్స్ట్ మంత్ వెళ్ళగానే ఇంకొంచెం వేరే ప్రోడక్ట్ ఏమీ లేదని. ఇట్లా చేస్తే నాకు 9 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 9 సంవత్సరాలు కొత్త ప్రోడక్ట్లతో సరిపోయి ఇవేం అవసరం లేదు. ఇప్పుడు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే టాపికల్ గా కాదు, ఇన్నర్ హెల్త్ కావాలి. మన స్కిన్ పైన ఒక ప్రాబ్లం వస్తుందంటే ఇన్నర్ గా ఏదో డిజార్డర్ లో ఉందండి. ఇది మెడికల్ సైన్స్ అండి. ఈ మెడికల్ సైన్స్ ని మీరు గనక నమ్మితే ఇంటర్నల్ క్లీనింగ్ కి హెల్ప్ అవుతుంది ఐగ్లో. మన చర్మంలో ఉండే 7 పొరలను రక్షిస్తూ, వాటిలో ఉన్నటువంటి టాక్సిన్స్ బయటికి పంపిస్తూ, బయట హెల్దీ స్కిన్ ఇవ్వడం ఐగ్లో యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది పేటెంట్ హక్కులతో వచ్చింది. 4 ఫ్లేవర్స్ ఉంటాయండి: బ్లాక్ కరెంట్, మ్యాంగో, ఆరెంజ్ అండ్ స్ట్రాబెర్రీ. ప్రతిరోజు రాత్రి భోజనమైన 30 నిమిషాల తరువాత ఈ ఐగ్లో ఒక్క శాషెట్ తాగితే సరిపోదు. ఒక 3 నెలల నుంచి 4 నెలల పాటు కొంచెం డైట్ మోడిఫికేషన్స్, మసాలాలు, కారాలు అవన్నీ తగ్గిస్తూ, బయటికి వెళ్ళినప్పుడు స్కార్ఫ్ లాంటిది కట్టుకుంటూ, కొంచెం pH బ్యాలెన్స్ ఉన్నటువంటి సోప్స్ వాడుతూ ఐగ్లో గనక మీరు మెయింటైన్ చేయగలిగితే చక్కటి కాంతివంతమైన చర్మాన్ని పొందొచ్చు. ఇవి మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్లు. ఒకసారి ఈ ప్రొడక్ట్లన్నిటికీ హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దామా? సో మనం ఏమిటో చూసాము, ఇండస్ట్రీ వార్ ఎందుకో చూసాము, అన్ని బాగానే ఉన్నాయి. మరి ఎలా? బాగానే ఉంది అన్ని, ప్రతిరోజు బాగానే చెప్తున్నారు సార్, మరి ఎలా చేయాలి? ఎక్కడో చిన్న ప్రశ్న ఉండిపోతుంది. మొదలు పెట్టాం కానండి, ఎలాగా ముగించాలో అర్థం కావట్లేదు. మన ఇండస్ట్రీ ప్రొడక్ట్లన్నీ కూడా నేచర్ నుంచి సేకరించబడినటువంటి భారతదేశపు అత్యుత్తమ ఔషధ లక్షణాలు కలిగిన ఆహార పదార్థాలు. ఈ యొక్క పదం అయితే గుర్తుపెట్టుకోండి. మన ఇండస్ట్రీ ప్రొడక్ట్లు ప్రకృతి నుంచి సేకరించబడిన భారతదేశపు అత్యుత్తమ ఔషధ లక్షణాలు కలిగిన ఆహార పదార్థాలు మన ఇండస్ట్రీ ప్రొడక్ట్. ఓకే, దీనిని ఎందుకు వాడాలి? మరి మార్కెట్ లో చాలా కాంపిటేటర్స్ ఉన్నారు మనకి కదండి, సో మెనీ కాంపిటేటర్స్. ఇటు వెళ్తే ఒక కంపెనీ, అటు వెళ్తే ఒక కంపెనీ, ఎదురింటి ఆయన ఒక కంపెనీ చేస్తాడు, పక్కింటి ఆయన ఒక కంపెనీ చేస్తాడు. మన ఫ్రెండే మనతోటి ఉంటేనే మనకు ఇంకోటి చెప్తాడు. మరి మనదే ఎందుకు వాడాలంటే ఇండస్ట్రీ చెప్తుంది, యాజ్ ఏ వెల్నెస్ కోచ్, యాజ్ ఏ ఎంటర్ప్రినర్, లేదా ఈ యొక్క రంగంలో ఉండాలనుకునే మనము ఈ స్లైడ్ ప్రధానంగా చూడాలి. సిమ్టమ్స్ వర్సెస్ సిస్టమ్. మన తాత ముత్తాతల నుంచి మన వరకు మనం సిమ్టమ్స్ వెనకాల పరుగులు పెడుతున్నాం. జలుబుకు ఒక టాబ్లెట్, జ్వరానికి ఒక టాబ్లెట్, దగ్గుకు ఒక టాబ్లెట్, అన్ని నోట్లో నుంచే వేసుకుంటాం, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి పనిచేస్తుంది అంటే నమ్మేస్తున్నాం. థైరాయిడ్ టాబ్లెట్ నోట్లోంచే వేస్తాం, కానీ థైరాయిడ్ మీద పనిచేస్తుంది, మిగిలిన వాటిని డ్యామేజ్ చేస్తుంది. హెడ్ఏక్ కి టాబ్లెట్ వేసుకుంటాం, నోట్లో నుంచే వెళ్తుంది, స్టమక్ లోనే కరుగుద్ది, కానీ అది హెడ్ఏక్ ని కంట్రోల్లో పెడుతుంది, మిగిలిన ఆర్గాన్స్ డ్యామేజ్ చేస్తుంది. పని చేస్తుందని చెప్పారు తప్ప ఈ డ్యామేజ్ల గురించి మనతో మాట్లాడలేదు, మనము వాళ్ళని అడగలేదు. ఇప్పుడు ఏమొచ్చింది సమస్య అంటే ప్రతి ఫార్మాసూటికల్ డ్రగ్ కి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉందనే సత్యం ప్రపంచం మొత్తం బయటపడింది. ఇప్పుడు మెడిసిన్ అంతా అరచేతిలోకి వచ్చింది. ఇండస్ట్రీ చెప్తుంది
సిమ్టమ్ కి సిస్టమ్ కి మధ్య తేడా తెలుసుకోమంటుంది. మెడిసిన్స్ సిమ్టమ్ మీద పనిచేస్తాయి, మన ప్రొడక్ట్లు సిస్టమ్ మీద పనిచేస్తాయి. సిమ్టమ్స్ మీద పనిచేసే వాటినేమో ఫార్మాస్యూటికల్స్ అంటున్నాము, సిస్టమ్ మీద పనిచేసేదాన్ని న్యూట్రాసూటికల్స్ అంటున్నాం. చిన్న ఉదాహరణ, హెడేక్ వచ్చింది, హెడేక్ ఒక సిమ్టమ్. మెడిసిన్ వేసుకున్నారు, డార్ట్ అను, డోలో అను, డైక్లోఫెనాక్ అను. ఆ సిమ్టమ్ కు తగిన ఒక టాబ్లెట్ వేసుకున్నారు, హెడేక్ మీకు తగ్గిపోయింది. కానీ ఇక్కడ తెలియవలసింది, హెడేక్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. మీరు ఎక్కువగా పనిలో ఉంటే రావచ్చు, ఎక్కువగా ఆలోచిస్తే రావచ్చు, ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల రావచ్చు, లేదా ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీలో ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా సరే రావచ్చు. రీజన్ ఏంటో తెలుసుకోకుండా హెడేక్ అనగానే ఒక టాబ్లెట్ వేసుకున్నాం, అదే సిమ్టమ్ బేస్డ్ ట్రీట్మెంట్. బట్ అవర్ ఇండస్ట్రీ అలా కాదు. మన హెడేక్ కి రావడానికి మూల కారణం ఏదైతే ఉందో అక్కడ పనిచేస్తాయి. సరే మీరు ఇప్పుడు ఆలోచించండి, సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుందామా, సిస్టమ్ గురించి మాట్లాడు. సిమ్టమ్స్ గురించి మాట్లాడాం కాబట్టి 100 సంవత్సరాలు ఉండవలసిన వయసు 60 దగ్గరికి వచ్చింది. ఇప్పుడు సిస్టమ్ దగ్గర నుంచి కనుక మనం మొదలు పెట్టగలిగితే ఎగైన్ మరలా మన లైఫ్ స్పాన్ పెంచుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. అందుకు మన ప్రొడక్ట్లు బాగా ఉపయోగపడతాయి. సో ఎందుకు చెయ్యాలనే దానికి మొదటి రీజను, సిస్టమ్ బేస్డ్ ట్రీట్మెంట్ కావాలి కాబట్టి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు కాబట్టి ఇది మొదటి రీజన్. రెండో రీజను, దీన్నే ఎందుకు చేయాలి, అసలు నేను ఈ కంపెనీని ఎందుకు చేయాలంటే కనుక, మన ఇంట్లో ఎవరికన్నా ఒక సంబంధం, పెళ్లి సంబంధం మన ఇంట్లో పిల్లలకి చూసేటప్పుడు అవతల వ్యక్తి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తాం. అబ్బాయి ఎవరు, ఎంత చదువుకున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఏ ఊర్లో ఉంటాడు, ఏ హ్యాబిట్స్ ఉన్నాయి, అసలు మన అమ్మాయిని పెంచగలదుడా జీవితకాలం కదండి. అలాగే వాళ్ళ తండ్రి ఏం చేస్తాడు, తల్లి ఏం చేస్తుంది, అన్ని చెక్ చేస్తాం. ఎందుకని, మన ఇంటి అమ్మాయిని అవతలింటి అబ్బాయికి ఇస్తున్నాడు, లేకపోతే మన అబ్బాయిని అవతలింటి అమ్మాయికి ఇస్తున్నాడు. ఎందుకని, అది లైఫ్ కాబట్టి. ఇండస్ట్రీ కూడా లైఫ్ అని మీరు పెట్టుకోగలిగితే, ఇక్కడ ఈ యొక్క సార్ గురించి మనం మాట్లాడుకోవాలి. అవర్ సిఇఓ అభిలాష్ థామస్ గారు, వెరీ రేరెస్ట్ పీస్ ఇన్ ఇండియా అండి. సార్ ఎంత రేరెస్ట్ అంటే, సిఇఓ ఆఫ్ ఇండస్ట్రీ ఉన్నారు సారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నారు సార్ మనకి, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ FIDSI. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచేటువంటి ఒక మానిటరింగ్ సంస్థ. ఏంటిది, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్. ఏదైతే భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఉన్నాయో వాటన్నిటిని ఐక్యపరుస్తూ ఒక వేదిక మీదకి పట్టుకొస్తూ వాటి గైడ్ లైన్స్ అన్ని ఖరారు చేస్తూ ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ ని ఎంచుకున్నటువంటి పీపుల్ యొక్క బాగోగులు చూస్తూ వాటిని సరి చేసుకుంటూ వాళ్ళ యొక్క ఉన్నతికి ఈ పాటుపడేటువంటి ఒక సంస్థ FIDS. దానికి ప్రెసిడెంట్ గా మన సార్ ఉన్నారు. ఒకసారి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దామా. చాలా కంపెనీలు మా కంపెనీ గొప్ప, మా కంపెనీ గొప్ప, మా కంపెనీ వచ్చి 40 సంవత్సరాలు, మా కంపెనీ 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, మా దాంట్లో 600 ప్రొడక్ట్, ఎన్ని చెప్తారండి. కానీ ఆ కంపెనీ సిఇఓలు ఎవరు ప్రెసిడెంట్ గా లేరు. మన కంపెనీ సిఇఓ మాత్రం ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఒక సీఎం దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళి కూర్చోగల ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి అండ్ కమ్యూనిటీ కామర్స్ లీడర్ అండి. ఈ రోజు ట్రెండ్ ఏంటంటే 21st సెంచరీ, చెప్పనా సార్? చెప్పండి. సార్ వచ్చారు సార్. సురేష్, మంచి విషయం చెప్తున్నావు. ఒక్క నిమిషం. వెల్కమ్ సార్. సార్ హోస్ట్ ఇవ్వండి. ఇస్తున్నాం సార్. ఫిట్సీకి ప్రెసిడెంట్ గా ఉన్నారు కదా, ఈ మధ్య ఫిట్సీ చేసినటువంటి ఢిల్లీలో ప్రోగ్రామ్ గురించి ఒకసారి చెప్పు. రైట్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఫిట్సీ యొక్క గ్రేట్నెస్ అనేది తెలిస్తే, ఆ సంస్థ చేసినటువంటి ప్రోగ్రామ్ తెలిస్తే, దానికి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మన సిఇఓ గారిది మనకి అర్థమవుతుంది. ఫస్ట్ ద ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయి కోటం. एक ऐसा फील्ड है जो कहीं ना कहीं भारत जैसे देश की पृष्ठभूमि में महिलाओं के लिए एक बहुत बड़ी अपॉर्चुनिटी है.
जहां आप अपने समय के अनुसार अपने लिए काम వాళ్ళ సమయాన్ని బట్టి వాళ్ళ టాలెంట్ ని పెంచుకుంటూ వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మహిళలు. అసలు ఈవిడెవరు? ఢిల్లీ సీఎం గారు సార్, రేఖా గుప్తా గారు. तय कर सकती हैं, जहां आप अपनी क्षमताओं के अनुरूप अपने काम का विस्तार कर सकती हैं और आप अपने टैलेंट के हिसाब से उसे घटा या बढ़ा सकती हैं। डायरेक्ट सेलिंग एक ऐसा फील्ड है जो कहीं ना कहीं भारत ఇది కండక్ట్ చేసినటువంటి సంస్థ ఫిట్సీ. ఓకే, తను ఏం చెప్తుంది అక్కడ? డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది చాలా గొప్ప గొప్ప అవకాశం, చాలా మంచి ఫీల్డ్. అది పర్టికులర్ ఉమెన్స్ కి వాళ్ళ స్కిల్ ని బట్టి, వాళ్ళ టాలెంట్ ని బట్టి చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని డైరెక్ట్ సీఎం ఢిల్లీకి సంబంధించిన సీఎం గారు చెప్పడం జరిగింది. వెరీ గుడ్. సో ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్తూ మహిళలకు ఎంత ప్రాధాన్యత ఉంది అని ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో చెప్తుంది. సో ఫిట్సీ గవర్నమెంట్స్ కానీ డైరెక్ట్ సెల్లింగ్ కి సలహాలు ఇచ్చేటువంటి సరైనటువంటి సంస్థల్ని గుర్తింపు ఇచ్చేటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర ఈ ఫిట్సీ పోషిస్తుంది. ఆ ఫిట్సీకి అధ్యక్షుల వారిగా మన యొక్క సిఇఓ ఉన్నారు. ఇదెంతో గౌరవదాయకం. ఓకే, ఫ్యూచర్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఇన్నస్వీవా ఎటువంటి పాత్ర పోషిస్తుంది ఇండియాలో అని చెప్పడానికి ఇది ప్రధానమైనటువంటి. ఓకే, నెక్స్ట్. సో మన సిఇఓ సార్ గురించి మాట్లాడుకుంటున్నామండి. దట్ కమ్యూనిటీ కామర్స్ లీడర్. ఏంటి కమ్యూనిటీ కామర్స్ అంటే కనుక ఇది 21st సెంచరీ మోడల్ అండి. అంటే కొంతమంది కలిసి ఒకే పని చేస్తూ ఎకానమీని బిల్డప్ చేయడమే కమ్యూనిటీ కామర్స్ అంటే. ఇక్కడ కామన్ మ్యాన్ లేకపోతే ఇక బాగా ధనవంతులు ఆ భేదం ఏమి ఉండదు. కొంతమంది ఒక కమ్యూనిటీగా ఏర్పడడం, ఒకే పనిని చేయడం, ఒకరి స్కిల్ని ఒకరు ఉపయోగించుకోవడం, ఒకరి తర్వాత ఒకరు డెవలప్ అవడం. ఇది మ్యూచువల్ విన్ టు విన్ ఫార్ములా ఉంటుందండి కమ్యూనిటీ కామర్స్. అలాంటి కమ్యూనిటీ కామర్స్ ని ముందుకు తీసుకెళ్లడంలో సారు చాలా సిద్ధహస్తులు అండ్ విజనరీ లీడర్. అంటే ఫ్యూచర్ ని ముందుగా అంచనా వేయగలిగేటువంటి కెపాసిటీ ఉంది. నెక్స్ట్ ఇండియాలో ఏమి బూమ్ అవుతుంది, ఎలాంటి ప్రొడక్ట్లు మార్కెట్ అవుతా ఉంటాయి, ఎలాంటి ప్లానింగ్ ఉంటే గనక మనం సక్సెస్ అవుతాం అనేటువంటిది చాలా చక్కటి ముందు చూపున్నటువంటి ఒక లీడర్ మన అభిలాష్ సార్. అంటే మెంటర్ గా కూడా సార్ ఉన్నారు, చక్కటి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ ఎందుకు ఇవన్నీ చేయగలుగుతున్నారంటే ఏమైనా బయట ఫీల్డ్ నుంచి వచ్చారంటే కాదు. 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. ఈయన బయట ఫీల్డ్ నుంచి రాలేదు. 25 years ఇదే ఫీల్డ్ అనుభవం ఉండి చాలా కంపెనీలో వర్క్ చేసి ఆ లోటుపాట్లన్నీ సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ కొత్త తరానికి కొత్త డైరెక్ట్ సెల్లింగ్ అందించడంలో మన కంపెనీ సిఇఓ గారు చాలా ముందు వరుసలో ఉంటారు. ఒకసారి సార్కి మనం హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దాం. ఇలాంటి వ్యక్తి సిఇఓగా ఉన్నారు కాబట్టి దీన్ని కెరీర్ గా పెట్టుకోవడానికి మనం ఎటువంటి సంకోచపడవలసిన అవసరం లేదండి. దెన్ మనకి ఓన్ టవర్ ఉంది బెంగళూరులో, నందిదుర్గ రోడ్ లో ఉంటుంది. యాజ్ ఎ విబిఓ, యాజ్ ఎ లీడర్ మనం ఎప్పుడైనా సరే దాన్ని విజిట్ చేయొచ్చు. అండ్ మన కంపెనీ ఇండస్ట్రియల్ హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని హెడ్ క్వార్టర్ బెంగళూరు ఉంది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది బయో యాక్టివ్స్ గురించి. ఇది మన మదర్ ఆర్గనైజేషన్ అండ్ మన R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంతా బయో యాక్టివ్స్ దగ్గరే జరుగుతుంది. ఇది ఒక లీడింగ్ న్యూట్రాసూటికల్ కంపెనీ. ఆల్రెడీ మనం న్యూట్రాసూటికల్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం. ఏదైతే భారతదేశంలో ప్రజలు ఎదురు చూస్తున్నారో, ఇంట్రెస్ట్ గా ఉన్నారో, ప్రివెంటివ్ హెల్త్ కేర్ గురించి ఆలోచిస్తున్నారు, ఏదైతే గవర్నమెంట్ న్యూట్రాసూటికల్ మీద ఫోకస్ పెట్టిందో అటువంటి న్యూట్రాసూటికల్స్ ని ప్రపంచ దేశాలకు అందిస్తున్నటువంటి ది బెస్ట్ R&D కలిగిన కంపెనీ మన బయో యాక్టివ్స్. వీళ్ళు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కి ఫార్ములాస్ అండ్ రా మెటీరియల్స్ ఇస్తారండి. అందులో యాంవే కూడా ఉంది, మన ఇండియన్ కంపెనీ ఐటీసీ ఉంది, అండ్ హిమాలయ కూడా ఉంది. అంత బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ మన బయో యాక్టివ్స్. ఓకే, మన సర్టిఫికేషన్స్ వచ్చేసి SAP ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ ఉంటుంది మనది. చాలా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు వాడేటువంటి సిస్టమ్ మన దగ్గర ఉంది. ఎందుకంటే
మన కంపెనీలో ఆల్రెడీ 13 లక్షల పైబడి డిస్ట్రిబ్యూటర్లు లాగిన్ అయిపోయి ఉన్నారు. సింపుల్ గా ఆలోచించండి, మన ఫోన్ లో 30 GB 64 GB ఉంటుంది. 64 GBకి రాగానే స్లో అయిపోతుంది సిస్టమ్. అటువంటిది ఇన్ని లక్షల మంది డేటా అండ్ వాళ్ళ పర్చేజ్లు అండ్ వాళ్ళ ఆర్డర్లు అన్ని స్టోరేజ్ పెట్టాలంటే ఎంత పెద్ద సిస్టమ్ ఉండాలో ఆలోచించి, అంత సాఫ్ట్వేర్ సిస్టమ్ కలిగినటువంటి పెద్ద కంపెనీ మంది. టైం టు టైం ఆర్డర్లు అవుతాయి, టైం టు టైం ర్యాంక్ చేంజ్ అవుతుంటుంది, టైం టు టైం డెలివరీ అవుతుంటుంది, టైం టు టైం ఇన్సెంటివ్లు మనకి పడిపోతూ ఉంటాయి. అండ్ సిఐఐలో మనకి ఇండియన్ భారత పరిశ్రమల శాఖ దగ్గర కూడా మనకి మెంబర్షిప్ ఉంది. అండ్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఎవరికి ఇస్తారంటే, ఓన్ కల్టివేషన్ ఉండి, ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఉండి, ప్రొడక్షన్ కూడా గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం చేస్తూ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు, బ్యాచ్ నెంబరు ముద్రించేటువంటి కంపెనీలకు మాత్రమే జిఎంపి సర్టిఫికేషన్ ఇస్తారు. అంత చక్కటి సర్టిఫికేషన్ మనకుంది. అంటే కోషర్ సర్టిఫికేషన్ అంటే మన కంపెనీ ప్రొడక్ట్లో ఈ ఇంగ్రీడియంట్లు ఉన్నవా లేదా అని నిర్ధారించేటువంటి సర్టిఫికేషన్ అది కూడా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి నాన్ కెమికల్ బోర్డు, ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి వీళ్ళు సర్టిఫై చేసినటువంటి సర్టిఫికేషన్ మన ఐపల్స్ అండ్ ఐ కాఫీకి ఉన్నాయండి. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే, ప్రీమియం ఉండడం వలన బయట కంట్రీలకు కూడా ఈ న్యాచురల్ ప్రొడక్ట్ మనం పంపించుకోవడానికి చాలా వెసులుబాటు ఉంటుంది ఇలాంటి సర్టిఫికేట్లు కలిగిన కంపెనీ. అయితే నిజంగా ఈ వెల్నెస్ కి స్కోప్ ఉందా? ఇప్పుడు మళ్ళీ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఓకే, సబ్బులు ఉన్నాయి కదా, రోజు వాడతారు కదా, సర్పులు ఉన్నాయి కదా, రోజు ఉపయోగపడతాయి కదా, హెయిర్ ఆయిల్స్ ఉపయోగపడతాయి కదా, ఇవి చేసుకోవచ్చు కదా అనుకుంటారు. మరి పర్టికులర్ గా హెల్త్ అండ్ వెల్నెస్ లో ఎందుకు ఉండాలంటే, మనం ఇక్కడ ఖచ్చితంగా ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. అతనే పాల్ జాన్ పెల్జర్. ఇతను మన ఇండియాలో సర్వే చేసిన తర్వాత కొన్ని పుస్తకాలు రాశారండి. ఫస్ట్ బుక్ ఇండియాలో ఆటోమొబైల్ రంగం వస్తుంది, పీక్ స్టేజ్ లో ఉంటుందని చెప్పారు. చాలా మంది దాన్ని పెడచెవిని పెట్టారు, కొంతమంది దాన్ని చెవిని వేసుకుని పని చేయడం స్టార్ట్ చేశారు. ఇండియాలో ఆటోమొబైల్ రంగం చాలా ఉధృతంగా పెరిగింది. అప్పుడు నమ్మిన ప్రతి వ్యక్తి కోటీశ్వర్లు అయ్యారు. వాళ్ళు అయిన తర్వాత మిగిలిన వాళ్ళు స్టార్ట్ చేశారు. దెన్ తర్వాత ఇండియాలో రియల్ ఎస్టేట్ రంగం చాలా బూమింగ్ లో ఉంటుందని చెప్పారు. చాలా మంది మొదట్లో నమ్మలేదు. బట్ ఈ రోజు రియల్ ఎస్టేట్ ఎంత పెద్ద స్టేజ్ లో ఉంది, చదువుకోని వ్యక్తి కూడా కోట్లు సంపాదించి కూర్చున్నారు. తర్వాత ఇండియా మొత్తం ఐటీ రంగం ఏలబోతుంది, లక్షల్లో జీతాలు ఎర్నింగ్ లోకి వస్తాయంటే చాలా మంది మన ఇంట్లో, నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు కూడా మా ఫాదర్ ఒప్పుకోలేదు అటు సైడ్ వెళ్ళడానికి. అది మనకి వర్కౌట్ అవుతుంది అన్నాడు, పెద్ద పెద్ద వాళ్ళే అన్నాడు మా నాన్న చదువులేని. కానీ ఒకసారి ఆలోచించండి, ఐటీ చేసిన వాళ్ళు అప్పట్లో ఎన్ని లక్షల జీతాలు అందుకుంటున్నారు. ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చిందండి, ఒక బుక్ రిలీజ్ అయింది, ఇండియాలో నెక్స్ట్ $1 ట్రిలియన్ ఇండస్ట్రీ హెల్త్ అండ్ వెల్నెస్. ఇప్పుడు కనుక మనం పెడచెవిని పెడితే ఒక 10 years తర్వాత మనం వాళ్ళలాగే ఏదో చోట కూర్చుని బాగా డెవలప్ అయినామని చూడవలసి వస్తుంది. ఈ వెల్నెస్ రంగం కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించింది, ఫ్యూచర్ అంతా హెల్త్ అండ్ వెల్నెస్ మీద ఉంటుంది. మరి ఏంటి వెల్నెస్, నిజంగానే అంత స్కోప్ ఉందా ప్రజెంట్ ఇండియాలో అంటే, ఇది మనకి ఖచ్చితంగా తెలుసుకోవాలండి. మన చుట్టూ చాలా కంపెనీలు ఉంటాయి, సబ్బుల కంపెనీలు, సర్పుల కంపెనీలు, ఇవన్నీ ఉంటాయండి. అయితే ప్రజెంట్ ఇండియాలో ఏది బూమింగ్ లో ఉందో చూద్దాం. 3% హోమ్ అప్లయన్సెస్ ఉన్నాయండి. ఇంట్లోకి వాడే ఫ్లోర్ క్లీనర్లు, ఇవన్నీ 3% బిజినెస్ నడుస్తుంది. 6% అదర్స్ మీద ఉన్నాయి. ఫుడ్ స్టఫ్ అండ్ బ్యావరేజెస్ మీద 3% బిజినెస్ రన్ అవుతుంది. హౌస్ గూడ్స్ అండ్ హోమ్ డ్యూరబుల్స్ మీద 6%. తప్పరవేర్ ఇవన్నీ ఉన్నాయి కదండి, ప్లాస్టిక్ బాటిల్, అది ఇప్పుడు 6% పడిపోయింది. అండ్ కాస్మెటిక్స్ అండ్ పర్సనల్ కేర్ 27% ఉందండి. వెల్నెస్ చూడండి ఒక్కసారి ఎంత ఉందో. వెల్నెస్ 55% మార్కెట్ ని ఆక్యుపై చేసిందండి. ఇప్పుడు 55 ఉంటే కమింగ్ డేస్ లో ఎంత ఆక్యుపై చేస్తుందో ఆలోచించండి. అంత బిగ్గెస్ట్ మార్కెట్ లో మనం ఉన్నామండి. సో అందుకని మనం ఈ రంగంలో మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. మరి ఈ యొక్క వెల్నెస్ డైమెన్షన్స్ ఏముంటాయి? అందరూ వెల్నెస్ అంటే షుగర్ కి, బీపీలకి, క్యాన్సర్కి ఎట్లా ఏమనుకుంటున్నారేమో. కాదు కాదు కాదు, వెల్నెస్ అంటే ఒక సంపూర్ణ వ్యక్తిత్వం కోసం మాత్రమే వెల్నెస్ మనం వినియోగించాలి. ఒక మనిషి స్పిరిచువల్ గా, ఎమోషనల్ గా, ఆక్యుపేషనల్ గా, అంటే ఇంటర్నల్ గా, ఫైనాన్షియల్ గా, సోషల్ గా, ఫిజికల్ గా తనని సంపూర్ణత్వం పట్టుకురావడం వెల్నెస్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. మీరు గమనించారు ఇండస్ట్రీ వాళ్ళు, ఉదయం మనకి మైండ్ఫుల్నెస్ ఉంటుంది మన మైండ్ ని సరి చేసుకోవడానికి. అక్కడే ఫిజికల్ ఫిట్నెస్ గురించి కూడా మనము మాట్లాడతాం. ప్రతిరోజు ఉదయం మనకి వెల్నెస్ లో మన ఆరోగ్యాన్ని సరి చేసుకోవడం చెప్తున్నారు.
అండ్ ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి ఎలా సంపాదించుకుంటారో చెప్తున్నారు. అంటే ఒక కామన్ మ్యాన్ అన్ని రంగాల్లోని డెవలప్మెంట్ పట్టుకురావడమే వెల్నెస్ యొక్క ఉద్దేశం. అందుకే ఇది ఫ్యూచర్ బిజినెస్ అని అంటున్నారు మిత్రం. అయితే ఇప్పుడు ఎందుకు ఎంచుకోవాలి మరి? ఎవరు ఎంచుకోవాలి అంటే, ఈ సొసైటీలో 4 రకాల పీపుల్ ఉన్నారండి. ఈఎస్బిఏ, ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్. మన తాత ముత్తాతల నుంచి లెఫ్ట్ జోన్ లోనే ఉన్నాం. అయితే ఎంప్లాయీగా ఉండాలి, లేదా సెల్ఫ్ ఎంప్లాయీగా ఉన్నాం. మనము బిజినెస్ మ్యాన్ అవ్వాలని అనుకుంటాం. 1 లక్ష రూపాయలు వడ్డీకి పట్టుకొస్తాం. ఒక చిన్న షాప్ పెట్టుకుంటాం. భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు. వాళ్ళంత మాత్రం బిజినెస్ మ్యాన్ అవ్వలేరండి. మీరు లక్షలు పెట్టండి, 10 లక్షలు పెట్టండి, మీరిద్దరే పని చేస్తే మీరు సెల్ఫ్ ఎంప్లాయే. లేదా మీరు బాగా చదువుకుని ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటే మీరు ఎంప్లాయే, లేదా ప్రైవేట్ ఎంప్లాయీగా ఉంటే ఎంప్లాయీ. అంటే మీ పనికి తగ్గ జీతాన్ని అందుకుంటారు. కానీ బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే, బిజినెస్ ఓనర్ అవ్వాలంటే మనము కొంతమందిని మన పని కోసం సృష్టించుకోవాలి, లేదా మనలాంటి వాళ్ళని కొంతమందిని అన్న రెడీ చేయాలి. అప్పుడు మాత్రం మనం బిజినెస్ ఓనర్ అవ్వగలుగుతాం. దెన్ ఇన్వెస్టర్ అంటే డబ్బులు తీసి డబ్బులు పెడతారు, డబ్బుల నుంచి డబ్బులు సంపాదించుకుంటారు. ఈరోజు మీకు నాకున్న గ్రేట్ ఆపర్చునిటీ, మన తాతలకి తండ్రికి లేని గొప్ప ఆపర్చునిటీ, ఈ లెఫ్ట్ సైడ్ ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్ నుంచి ఈ యొక్క బిజినెస్ ఓనర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాంటి అవకాశాన్ని మనం అందిపించుకోవాలంటే ఇండస్ట్రీ సిస్టమ్ మనం ఫాలో చేయాలండి. ఓకే, దీంట్లో ఇండస్ట్రీ వాళ్ళు కనుక ఉంటే ఏంటి బెనిఫిట్ ఏంటంటే, గౌతమ్, ఒక లీడర్ సార్. అట్లాగే దాన్ని ఒకసారి ఈఎస్బిఐ స్లైడ్ ఉంది. ఈ అంటే ఎస్ అంటే బి అంటే ఐ అంటే అసలు ఈ చార్ట్ ఏంటి? ఈ చార్ట్ అనేది సంపాదించుకునే మార్గాలు ఎస్ సార్. కదా. సో ఫస్ట్ మనకి ఇప్పుడు ఇంత గ్రేట్నెస్ ఆఫ్ వివా, గ్రేట్నెస్ ఆఫ్ ఇండస్ వివా అండ్ డైరెక్ట్ సెల్లింగ్ చెప్పావు కదా ఫస్ట్. ఎస్ సార్. దానికి ఉన్న సాఫ్ట్వేర్, సర్టిఫికేట్స్, దానికి ఉన్న ప్రొడక్ట్స్, ఇవన్నీ. సో ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ లో ఫ్యూచర్ గా ఉన్నటువంటి ఏ రకమైన ప్రొడక్ట్స్ కి ఫ్యూచర్ ఉంది? వెల్నెస్ ప్రొడక్ట్, న్యూట్రాసూటికల్. ఎస్, అది ఒకసారి ఆ స్లైడ్ చూపించు. దేనికి కదా, ఇంకా ఉంది కదా. ఇక్కడ ఉంది. సో హోమ్ బేస్డ్ అనే వాటికంటే, కాస్మెటిక్స్ అనే దానికంటే కూడా ఆరోగ్యానికి సంబంధించి, ఆరోగ్యము వెల్నెస్ అంటే బండ గుర్తు ఒకటే. వెల్నెస్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? అంతే, ఇమ్యూనిటీ పెంచేది. ఇప్పుడు వస్తున్నటువంటి సకల వ్యాధులు కూడా అన్ని కూడా లోపల అయ్యే డ్యామేజ్ అంతా కూడా రోగ నిరోధక శక్తిని తగ్గిస్తున్నాయి. ఏది కెమికల్ కావచ్చు, పెస్టిసైడ్స్ ప్రాసెస్ చేసినవి అంతా కూడా, అవునా? ఓకే, ఆ జీవశక్తిని తగ్గిస్తున్నాయి. ఆ జీవశక్తిని, ప్రాణశక్తిని పెంచేవి యాంటీ ఆక్సిడెంట్స్. తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది కాన్సెప్ట్. ఓకే, మరి రోగ నిరోధక శక్తి పెంచుతున్నటువంటి ఇవి చికిత్స కూడా చేయగలుగుతాయా? నెమ్మదిగా మనం వాడేటువంటి మెడిసిన్స్ కూడా తగ్గించగలుగుతాయి. అందుకని ఈ ఇమ్యూనిటీ బూస్టర్స్ ని మనం తెలుగులో ఏమంటున్నాం? పోషక ఔషధాలు అంట. పోషక ఔషధాలు అని అంటున్నాం. ఇది బంగారం లాంటి ప్రొడక్ట్. దీన్ని ఉపయోగించుకొని మనము అందరం కూడా మాక్సిమము ఈఎస్బిఐ అనే దాంట్లో ఎక్కడ ఉంటాం? ఏ స్టేజ్ లో ఉంటాం? ఏ ప్లేస్ లో ఉంటాం? ఇక్కడ సార్ ఇందులో ఈలో ఎస్ లో ఉంటాం కదా. నేను ఒక ఎంప్లాయీగా చేశాను, గవర్నమెంట్ ఎంప్లాయీగా 12 years చేశాను అంటే ఈలో ఉన్నట్టు. నాకు స్కిల్ బేస్డ్ ఇన్కమ్ ఉంటుందా? లేదు. నేను ఎంత స్కిల్ పెంచుకుంటే అంత ఇన్కమ్ అని ఉందా? లేదు. నెలకి 1 లక్ష సంపాదించగలుగుతాను కానీ వారానికి 1 లక్ష సంపాదించుకుంటానా జీవితంలో? లేదు. సంవత్సరానికి 12 సార్లు జీతం తీసుకోగలుగుతాను కానీ 52 సార్లు ఇన్కమ్ తీసుకోగలుగుతానా? లేదు. కానీ ఈ బిజినెస్ మ్యాన్ మాత్రం అవసరమైతే రోజు రోజుకి కూడా పెంచుకోవచ్చు. అంతేనా? స్కిల్ బేస్డ్ ఇన్కమ్. ఇది స్వేచ్ఛ. రైట్ సైడ్ స్వేచ్ఛ ఉంది. ఓకే, స్కిల్ ఉంది. స్కిల్ ఇంకా డెవలప్ చేసుకుంటే ఇన్కమ్ ఉంది. ఇక నువ్వు సెల్ఫ్ ఎంప్లాయీవి, నువ్వు కూడా వివా ప్రొడక్ట్స్ ని తీసుకున్నావు, టేకప్ చేసావు, అంతేనా? వివా బిజినెస్ ని. ఎస్ నుంచి నువ్వు బికి వెళ్ళటానికి ట్రై చేస్తున్నావు. ఈ ఆపర్చునిటీ అందరికీ ఉంది. ఓకే, సో ఫస్ట్ మన యొక్క
పీపుల్కి తెలియాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తి తను కావాల్సినంత సంపాదించుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, ఓనర్గా మారకపోవడానికి కారణం ఏంటంటే, తన చేతిలో విలువైన ప్రొడక్ట్ లేకపోవడం. భూమో బంగారమో విలువైంది ఉంటే అమ్ముకుంటాడు, డబ్బులు వస్తాయి. కానీ బంగారం లాంటి ప్రొడక్ట్ ఉంటే కూడా సంపాదించుకోవచ్చు. ఓకే, అది. సో ఆ బంగారం లాంటి ప్రొడక్టే మనం ఈ నుంచి ఎస్ నుంచి బయటపడడానికి, బి వైపు వెళ్ళడానికి, బిజినెస్ ఆపర్చునిటీ వైపు వెళ్ళడానికి డైరెక్ట్ సెల్లింగ్ మనకి అవకాశం కల్పిస్తుంది. Yes. ఓకే. సో ఆ వెల్నెస్ అనేది మనం ఆ నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవడానికి, అంటే అంత మార్కెట్ ఉందని అర్థం. Yes. అవునా? లావణ్య మేడం ఎప్పుడో ప్రెజెంటేషన్ చేసిందంట వాళ్ళకి, ఇంటి దగ్గర వాళ్ళకి తన యొక్క ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టింది. సంవత్సరం తర్వాత వాళ్ళు వచ్చి మాకు ఆ ప్రొడక్ట్ కావాలని డబ్బులు ఇచ్చి తీసుకున్నారు నిన్న. అవునా? అది మార్కెట్ అంటే. అంత నీడ్ ఉంది. ఇప్పుడు వస్తున్నటువంటి సమస్యలు ఏంటి ఎక్కువ? హెల్త్ ఇష్యూస్ సార్, హెల్త్ ఇష్యూస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఒబిసిటీ, థైరాయిడ్, డయాబెటిక్, బీపీ. అసలు నువ్వు చదవగలవా, చెప్పగలవా? లేదు. అన్ని ఉన్నాయి. ఇదివరకు కాలంలో మన తాతలు అమ్మమ్మల కాలంలో చకచక కొన్ని 3 వేల మీద చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ పేర్లు కూడా తెలియట్లేదు. అన్నిటికీ మూలమైనటువంటిది ఏంటిది? ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉండడమే. ఓకే. సో ప్రజలకి ఇమ్యూనిటీని అందిస్తూ మనకు ఇన్కమ్ తీసుకునేటువంటి గొప్ప అవకాశం మనకుంది. ఓకే. Yes. ఇది ఇంకా కొంచెం 2-3 స్లైడ్స్ ఉన్నాయి సార్ అక్కడ. చెప్పు. సో డైరెక్ట్ సెల్లింగ్ వల్ల మనకి ఏమవుతుంది? సో ఎప్పుడైతే మనం ఈఎస్ నుంచి బిలోకి ఎంటర్ అవుతూ ఉంటాము, దెన్ అక్కడి నుంచి మనకు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ వస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే కనుక పెంచుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ మనకి. అండ్ ఇంటర్నేషనల్ గా బిజినెస్ చేయొచ్చండి. నాట్ ఓన్లీ మన ఊర్లోనే కాదు, మన జిల్లా కాదు, మన రాష్ట్రం, మన దేశం కాదు, ఖండాంతరాలు దాటి వెళ్ళొచ్చు ఈ వ్యాపారం. ఒక కామన్ మ్యాన్ ఖండాంతరాలు దాటి చేసుకోవచ్చు. అండ్ మన డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయి. ఒకవేళ కానీ మనం ప్లాన్డ్ గా ఉండగలిగితే, సిస్టమ్ ని ఫాలో చేయగలిగితే, కొంచెం సమయం కూడా పెట్టగలిగితే, మన డ్రీమ్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి. ఫ్లెక్సిబిలిటీ మీన్స్ అంటే మీరు ఫ్రీ టైంలో చేయొచ్చు, అంటే మీరు ఖాళీగా ఉన్నప్పుడు, లేదా మీరు పార్ట్ టైం గా చేయొచ్చు, మీరు వేరే ఉద్యోగంలో ఉంటూ కొంత సమయాన్ని ఇక్కడ కేటాయిస్తారు, లేదా మీరు ఫుల్ టైం గా కూడా చేయొచ్చు, దీన్ని కెరీర్ గా పెట్టుకోవచ్చు. అలాంటి ఫ్లెక్సిబిలిటీ మనకు ఉంది ఇక్కడ. అండ్ బి యువర్ ఓన్ బాస్ అండి. మీరే ఒక బాస్ గా ఉండొచ్చు. బాస్ గా ఉండొచ్చు అంటే వేరే వాళ్ళ మీద అజమాయిషి చేయాలని కాదు. మీరు ఎంత కావాలంటే అంత డెవలప్ అవ్వచ్చు. మీరు ఎంత అభివృద్ధి చెందాలంటే అంత డెవలప్ చేయొచ్చు. మీరు ఎన్ని ఫ్రాంచైజీలు ఇవ్వాలంటే అన్ని ఫ్రాంచైజీలు ఇవ్వచ్చు. అంతేందుకండి, మీరు ఎన్ని లక్షల మందికి అవకాశాలు ఇవ్వచ్చు, అంతమందికి ఇవ్వచ్చు. ఎక్కడ ఫుల్ స్టాప్ అంటే దీనికి ఉండదు. అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ మనకి ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ మనకి ఇండస్ట్రీగా అందిస్తుంది. మరి దీన్ని స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి? ఏమైనా ముందస్తు పెట్టుబడులు ఏమైనా కావాలా? లేకపోతే షాపులు, షట్టర్లు ఏమైనా కావాలా? ఏం అవసరం లేదండి. మీ కేవైసీ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం కంపెనీకి సబ్మిట్ చేస్తే చాలు. యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రతి వ్యక్తి, డైరెక్ట్ సెల్లింగ్ ఉన్న ప్రతి వ్యక్తి వాళ్ళ యొక్క కేవైసీని సబ్మిట్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక ఐడెంటిటీ కోసం. మీ యొక్క పాన్ కార్డ్, మీ యొక్క ఆధార్ కార్డ్, అండ్ మీ యొక్క ఇంటి అడ్రస్, మీ యొక్క మెయిల్ ఐడి, మీ యొక్క మొబైల్ నెంబర్, యునిక్ ఐడి కోసం మనకి ఇది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇవి చాలా సెక్యూర్ గా పొందుపరచబడతాయి. మనం ఆ విషయంలో ఎటువంటి దిగులు చెందవలసిన అవసరం లేదు. అంటే దీన్ని చేయాలంటే ఏమన్నా చాలా సెటప్ ఉండాలంటే ఏం అవసరం లేదండి. ఈజీ ఆఫ్ డూయింగ్. ఇది 21st సెంచరీ డిజిటల్ వర్క్. ఎందుకంటున్నారంటే ఈజీ ఆఫ్ డూయింగ్. ఒక మహిళ తన ఇంట్లో తాను ఉంటూనే ఈ వ్యాపారం చేయొచ్చు. ఒక స్మార్ట్ ఫోన్, వీలైతే ఒక చిన్న ట్యాబ్, ఇంకొంచెం వీలైతే ఒక ల్యాప్టాప్, ఒక చక్కటి సిస్టాన్ని మీరు కలిగి, కంపెనీ మీకు ఓన్గా ఒక వర్చువల్ ఆఫీస్ ఇస్తుంది. మీ మొబైల్లోనే, మీ ల్యాప్టాప్లోనే మీ ఎంటైర్ ఆఫీస్ ఉంటుంది. మీకు సంబంధించిన వివరాలు, కంపెనీకి సంబంధించిన వివరాలు, మీ టీం సభ్యుల వివరాలు అన్నీ కూడా మీకు ఒక చక్కటి ఆఫీస్ రూపంలో మీకు కలర్ఫుల్ గా ఉంటుందండి. ఇది చాలా సింపుల్ గా చేసే వ్యాపారం. ఇక్కడ సపోర్ట్ 3 విధాల్లో మనకు ఉంటుంది. ఒకటి, కంపెనీ ఉంటుంది. ఎప్పుడు కూడా
డిస్ట్రిబ్యూటర్ సెంట్రిక్ గానే కంపెనీ ఉంటుందండి. కంపెనీ ఇప్పుడు కూడా తన డిస్ట్రిబ్యూటర్ కోసం ఆలోచిస్తుంది. అటువంటి ఇండస్ట్రీ మీకు అండగా ఉంటుంది. దెన్ వైబ్రెంట్ వేవ్ అంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. ఎట్లాగైతే ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఎట్లా ఉంటాయో అలాగే ఇక్కడ కామన్ మ్యాన్ తనకి ఏమీ తెలియకపోయినా సరే కంపెనీ ఈ యొక్క ప్లాట్ఫామ్ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి తనని ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇవ్వడం కోసం పొందుపరిచిన గొప్ప విద్యా విధానమే వైబ్రెంట్ వేవ్. ఈ యొక్క సిస్టమ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అంతకు మించి మీ స్పాన్సర్ అని మీ సీనియర్ ఎవరైతే మీకు ఆపర్చునిటీ ఇచ్చారో అతను ఎప్పుడు మీకు మీ వెంటనే ఉంటాడు. మీకు సంబంధించిన అన్ని విషయాలు నేర్పిస్తూనే మిమ్మల్ని డెవలప్ చేయడం కోసం చూస్తారు. ఇలాగ ముగ్గురు సపోర్ట్ అండి. ఎక్కడ కూడా ఎలాంటి సపోర్ట్ మనకు దొరకదు. అలాంటి 3D సపోర్ట్ మన ఇండస్ట్రీ వల్ల మనకు అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు చేయవలసిన ఒకే ఒక్క పని, కంపెనీ బాగుంది, చైర్మన్ బాగున్నారు, సిజిఓ బాగున్నారు, ప్రొడక్ట్లు చాలా అవసరం, ఫ్యూచర్ మార్కెట్ అంతా ఉంది, మీరు ఎంప్లాయీ నుంచి సెల్ఫ్ ఎంప్లాయీ బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నారు, అన్ని సబ్మిట్ చేసి వచ్చారు. రైట్ నౌ యారే విబిఓ, వివా బిజినెస్ ఓనర్. మరి ఏం పని చేయాలి? ఇక్కడ చేయవలసిందల్లా ఒకరి నుంచి ఒకరికి సమాచారం చేరవేయడమే. షేరింగ్ అనే ఒక కాన్సెప్ట్ మాత్రమే ఇక్కడ ఉంటుంది. మనం పొందిన ఆ మంచి ఏదైతే ఉందో, మనం అనుభూతి చెందిన మంచి ఏదైతే ఉందో, ఫస్ట్ మన ఫ్యామిలీకి, మన ఫ్రెండ్స్కి, మన కొలీగ్స్కి దాన్ని చేరవేయగలిగితే చాలు. దీనికి ఒక చిన్న పని చేయగలిగితే చాలండి. ప్రిపేర్ యువర్ ప్రాస్పెక్ట్ లిస్ట్ అండి. మీకు సంబంధించిన బంధువుల, స్నేహితుల లిస్ట్ ఒకటి రాసుకుని అందులో 2 రకాలుగా రాయండి. ఒకటి హెల్త్ నీడ్ ఉన్న వాళ్ళు, 2 ఇన్కమ్ నీడ్ ఉన్నవాళ్ళు. ఎందుకని ఇండస్ట్రీ స్టార్టింగ్ స్లైడ్ లో చెప్పుకున్నాం, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ఇస్తుందని. హెల్త్ నీడ్ ఉన్న వాళ్ళు, ఫ్యామిలీలో హెల్త్ అవసరం ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్ లో హెల్త్ అవసరం ఉన్న వాళ్ళు, కొలీగ్స్ అంటే మనం ఏమి ఉద్యోగస్తులు కాదండి, రోజు మీకు ఎదురుపడే వాళ్ళు. ఆ షాప్ దగ్గర, కూరగాయల షాప్ దగ్గర, పాల షాప్ దగ్గర, పిండి దగ్గర, అందరూ మన కొలీగ్సే. వీళ్ళలో హెల్త్ నీడ్ నాకు అవసరం ఉందని మీతో మాట్లాడతారు చూడండి, ఫస్ట్ వాళ్ళ పేర్లు రాయండి. నాకు ఈ ప్రాబ్లం ఉందని మనతో బాగా మనసు మాట్లాడేవాళ్ళు, వాళ్ళ పేర్లు రాసుకోండి. 2 ఇన్కమ్ నీడ్ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీలో ఆదాయం సరిపోవట్లేదని మనతోటి మనసు విప్పి మాట్లాడేవాళ్ళు, ఫ్రెండ్స్ లో ఇంట్లో ఇబ్బంది అయిపోతుంది, నాకు సెకండ్ ఇన్కమ్ ఉంటే బాగుందని మీతో మాట్లాడండి. మీ పక్కింట్లోనో ఎదురింట్లోనో ఇబ్బంది అయిపోతుందని నేను చెప్పిన వాళ్ళు, వాళ్ళ లిస్ట్ ఒకటి నీట్ గా రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఇదే మీ ఫ్యూచర్ బిజినెస్. ఇందులో ఎలాగ మనం వర్క్ చేయాలంటే, హెల్త్ నీడ్ ఉన్న వాళ్ళకి మీరు వెంటనే చెప్పేయకండి. ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ, చాలా పెద్ద కాన్సెప్ట్. కాబట్టి దీన్ని ఒక ప్రాపర్, ఈ గౌరవమైన పనిని గౌరవంగా చేస్తేనే గౌరవం దక్కుతుంది. దీనికి ప్రివెంటివ్ హెల్త్ వీడియో ప్రజెంటేషన్ రూపంలో ప్రివెంటివ్ హెల్త్, యాంటీ ఆక్సిడెంట్స్ గురించి, న్యూట్రాస్యూటికల్ గురించి మీ సీనియర్ ద్వారా వీడియో ప్రజెంటేషన్ చేయగలిగితే మనము తొందరగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అండ్ ఇన్కమ్ నీడ్ ఉన్న వాళ్ళకి ఈఎస్బి, ఇప్పుడు మాట్లాడుకున్నాం కదండి, ఆల్రెడీ ఒక ఎంప్లాయీ ఉంటాడు, నాకు డబ్బులు సరిపోతుంది అంటాడు, అతనికి తెలియదు ఫ్యూచర్ అవసరాలు. అటువంటి వాళ్ళకి ఈఎస్బిఏ గురించి చెప్పాలి. అంటే యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ఈ యొక్క ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, వీటి గురించి మీ సీనియర్ ద్వారా వీలైతే మీరు మీ సీనియర్ని తీసుకుని వెళ్ళి కూర్చొని చెప్పారండి. లేదు వీలు అవ్వదంటే గనక కొంత సమయం వాళ్ళని అడిగి జూమ్ కాల్లో చాలా క్లియర్ గా చెప్పించగలిగితే మనము సక్సెస్ అవ్వడానికి ఎక్కువ శాతం ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో మనం తీసుకోవాల్సిన సెకండ్ స్టెప్ ఏంటంటే, ప్యాసివ్ స్టెప్ లోకి వెళ్ళాలంటే మీ స్టెప్ 1 అని కంప్లీట్ చేయాలి. ఏంటి స్టెప్ 1? మీరు పొందిన యొక్క అవకాశాన్ని ఒక 8 మందికి పంచండి. ఒక 8 మందికి యొక్క అవకాశం గురించి చెప్పండి. అందులో కొన్ని కుటుంబాలను ఎంచుకోండి. ప్రతి కుటుంబానికి ఒక 2 ప్రొడక్టులు చెప్పిన కనుక మీరు చెప్పగలిగితే, వాళ్ళకి చేరవేయగలిగితే, మీకు ఎడమ వైపున ఒక 4, కుడి వైపున ఒక 4, 8 మందికి మీరు అవకాశం ఇవ్వండి చాలు. అప్పుడు మీ స్టెప్ 1 కంప్లీట్ అవుతుంది. ఈ యొక్క 8 మందే రేపు వాళ్ళ స్టెప్ 1 కనుక స్టార్ట్ చేస్తే అక్కడ డూప్లికేషన్ స్టార్ట్ అయ్యి మనం సంపాదించుకునే అవకాశాన్ని ఇవ్వడం. ఎస్, సంపాదించుకునే అవకాశాన్ని ఇవ్వడం. మనం అవేర్నెస్ చేయడం ఇక్కడ పెట్టుబడి. ఎస్ సార్. ఓకే, నీకు నాకున్నటువంటి వర్క్ ఒకటి, ఇండస్ వివా దగ్గర ఉన్న న్యూట్రాస్యూటికల్ సమాచారాన్ని అందించడం. ఎస్ సార్. XXX కి సంబంధించి, థమ్స్అప్ కి సంబంధించి, మజాక్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎవరు అందిస్తారు? సెలబ్రిటీలు. ఎలా అందిస్తారు? నేమ్ లిస్ట్ రాస్తారా? వాళ్ళకి అవసరం లేదు. ఓకే, కానీ మనకు మాత్రం
ఒకరి నుంచి ఒకరికి అడ్వర్టైజ్మెంట్స్ మనకి సపరేట్ గా ఉండవు కాబట్టి మనం ఒకరి నుంచి ఒకరికి మౌత్ పబ్లిసిటీ అంటారు. ఇది కంపెనీలు అసలు ఏ విధంగా మనతాయి, ఏ విధంగా అవి అస్తిత్వంలో ఉంటాయంటే మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఉంటాయి. నువ్వు Yes. సినిమాలు బాగున్నాయని ఎంత ఊకదంపుడు ఇచ్చినా గానీ బాగుందో బాలేదో వాళ్ళు మాట్లాడుకుంటారు. అలాగే ఎవరైతే మౌత్ పబ్లిసిటీ ద్వారా ఏదైతే ఒకరి నుంచి ఒకరు వెళ్తుందో అదే ఆ కంపెనీని కాపాడుతుంది. ఆ మౌత్ పబ్లిసిటీకే, ఆ మౌతులకే సంపాదించుకునే అవకాశం ఇవ్వడాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. సో అవేర్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అవేర్నెస్ ఎడ్యుకేషన్ అంటాం. ఈ 5గురికి చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎవరికి? ప్రాస్పెక్ట్, ప్రాస్పెక్ట్ అవసరం. అసలు మన ప్రొడక్ట్స్ గురించి తెలియని వ్యక్తులకి. రెండోది ఎవరికి ఇవ్వాలి? కస్టమర్. కస్టమర్లకు కూడా అవసరమే. తర్వాతది లాగిన్. లాగిన్ వాళ్ళు. వాళ్ళని మనం ఏమంటాం? వాళ్ళకున్న పేరేంటి? విఆర్ సార్ వివా రిటైలర్. వివా రిటైలర్. తర్వాతది ఏంటి? స్టార్. స్టార్. Yes. తర్వాతది స్టార్ 250. ఓకే, ఈ 5గురికి చాలా ప్రధానమైనటువంటిది. 500కి వెళ్ళాలి అని అంటే ఈ 5గురికి వాళ్ళకి వచ్చిన అవగాహనను బట్టి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉండాలి. Yes, sir. డైరెక్ట్ సెల్లింగ్ నుంచి లోతుగా ఈ ప్రెసెంట్ ప్రాస్పెక్ట్ అవసరమా? లేదు. లేదు. కానీ ఎప్పుడు అవసరం? నువ్వు కొంచెం ప్రీవియస్ స్లైడ్కి తీసుకెళ్ళి చెప్తాను. ఇక్కడ ఇన్కమ్ నీడ్ అని ఉంది చూసావా? Yes, sir. నాకు ఒక ఉపాధి కావాలి సంపాదించుకోవడానికి అని వాళ్ళే ఈ 8 మంది నువ్వు చెప్పినటువంటిది ఇన్కమ్ నీడ్ Yes. కావాలి. భవాని గారు వింటున్నారా? ఇది ఈ క్లారిటీ అనేది చాలా చక్కగా ఉంటే మీకు వచ్చిన కస్టమర్ని లాగిన్ని మీరు 500 వరకు తీసుకెళ్ళగలుగుతారు. ఇంకా ముందుకు తీసుకెళ్ళచ్చు. నా స్కూల్లో జాయిన్ అయినటువంటి 3వ తరగతి 4వ తరగతి స్టూడెంట్ని పాస్ చేయిస్తుంటే వెళ్తే 10th వరకు తీసుకెళ్తాను. లేకపోతే మధ్యలో డ్రాప్ అవుట్ అయిపోతుంది. ఓకే, సో ఈ 5గురికి. సో ప్రాస్పెక్ట్కి, కస్టమర్కి. ప్రాస్పెక్ట్ అంటే వినే వ్యక్తి, కస్టమర్ అంటే కొన్న వ్యక్తి. రైట్, కొన్న వ్యక్తి. ఈ కస్టమర్కి లాగిన్ అయిన వ్యక్తికి ఉన్న బెనిఫిట్ ఏంటి? లాగిన్ అయిన వ్యక్తికి ఉన్న బెనిఫిట్ ఏంటి? స్టోర్ లింక్ ఉంటుంది. అంటే ఏంటి? తనకి తేడా ఏంటి? సంపాదించుకునే అవకాశం. అది ఆ ముద్దు మాట రావాలి బాబు, అదే ముఖ్యం అందరికి. సంపాదించుకునే అవకాశం నీ దగ్గరే దాచిపెట్టుకుంటే ఎట్లా? ఆ కస్టమర్కి ఆ యొక్క ఒక 4 ప్రొడక్ట్లు తీసుకున్న వ్యక్తికి, ఒక ప్రొడక్ట్ తీసుకున్న వ్యక్తికి ఒక 4-5 తీసుకొని నాకు ఆపర్చునిటీ కావాలని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తికి ఉన్న తేడా ఏంటంటే తను సొంతంగా స్టోర్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవాలనా? కంపెనీ స్టోర్ లింకే ఇచ్చి నేను పంపిస్తాను నువ్వు అమ్ముకో అని చెప్తుంది. అక్కడ థ్యాంక్స్. సో ఇది వస్తుంది తేడా. ఓకే, కస్టమర్కి లాగిన్ అయిన ఈ లాగిన్ అయిన వ్యక్తికి స్టార్కి 250కి ఉన్న బెనిఫిట్స్ ఏంటి? విఆర్ కంటే స్టార్కి ఒక బెనిఫిట్ ఉంది. ఏంటది? అవకాశాన్ని ఇచ్చారు. టీమ్ బోనస్ తీసుకుంటాడు. విఆర్ ఏమో రిటైల్ బోనస్ తీసుకుంటాడు. స్టార్ 250 స్టార్కి 250కి స్టార్కి అవకాశం ఇవ్వడం వస్తుంది. 250 దగ్గర నుంచి టీమ్ బోనస్ తీసుకునే అవకాశం వస్తుంది. అవునా? అంటే ప్యాసివ్ ఇన్కమ్ కూడా వస్తుంది. మళ్ళీ ఆర్డర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేనా? ఇది. సో ఇక్కడ నువ్వు ఆ 2 స్కిల్స్, ఒకటి ప్రొడక్ట్ గురించి చెప్పే స్కిల్, ఇంకొకటి సంపాదించుకునే అవకాశం ఇవ్వడం అనే స్కిల్. ఈ బిజినెస్ మ్యాన్ కి ఈ 2 స్కిల్స్ ఉండాలి. ఈ బిజినెస్ ఉమెన్ కి. ఒకసారి అది చూపించు. ఇది నెట్వర్క్ ఆఫ్ మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ అంటే కళల్ని సాకారం చేసుకోవడం.
మన కళల్ని సాకారం చేసుకోవడానికి ఉపయోగపడే నెట్వర్క్ ని ఒక Create. ఓనర్ బిజినెస్ ఓనర్ కలిగి ఉండేటువంటి నెట్వర్క్ ని మనం కూడా కలిగి ఉండవచ్చు ఇన్ ఇండస్ట్రీవా. దానికి గాను సంపాదించుకునే అవకాశం కొంతమందికి అవసరం, వాళ్ళని ఒక 8 మందిని, అలాగే హెల్త్ నీడ్ అవసరమైనటువంటి వాళ్ళని ఒక 12 ఫ్యామిలీస్ ని మనం అవేర్నెస్ చేయాలి. ఓకేనా? ఈ చిన్న స్టెప్ చేస్తే వాళ్ళు స్టార్ 500 అనే ర్యాంక్ కి రీచ్ అవుతారు, ప్యాసివ్ ఇన్కమ్ అనే దానికి రీచ్ అవుతారు. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ని వాళ్ళకి ఎందుకు అవసరము అనేది మనం తెలియజేయాలి. కోటం ఓకే సార్. మన గొప్పతనము అనేది ఒకటి, అసలు వాళ్ళకి కావాల్సినటువంటిది వాళ్ళకి ఎందుకు అవసరము అనేది చెప్పాలి. ఇది స్టార్ 500 ని టచ్ చేయడానికి ఉపయోగపడుతుంది. స్టెప్ 1 Yes. స్టార్ ఆల్రెడీ స్టార్ 500 అయితే వాళ్ళ బోత్ సైడ్స్ లో స్టార్ 500 ని ఏర్పాటు అంటే తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, గుడ్, మంచి స్లైడ్స్ ఇది. ఇంకొంచెం వివరంగా అక్కడ కూర్చున్న వ్యక్తి, ఇప్పుడు ఇందులో గణేష్ గారు ఉన్నారు, భవానీ గారు, వాళ్ళందరూ సీనియర్లు, కానీ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తికి కూడా అర్థమయ్యేటట్లుగా నువ్వు చెప్పాలి. ఓకే. సో చాలా ప్రైమరీ స్టూడెంట్స్ కూడా ఉంటారు. నువ్వు పిహెచ్డినే, మనం పిహెచ్డి చేసాం, కానీ ప్రైమరీ స్టూడెంట్స్ కి వివరంగా ప్రాస్పెక్ట్ అంటే ఏంటి, కస్టమర్ అంటే ఏంటి, లాగిన్ అయిన విఆర్ స్టార్ కి తేడా ఏంటి, స్టార్ అని ఎవరిని అంటారు, స్టార్ కి 250కి ఇంకా దేంట్లోకి వచ్చాడు అంటే ఇద్దరిని స్టార్ చేసుకున్నాడు కాబట్టి టీమ్ బోనస్ లోకి వచ్చాడు. ఓకే, అప్పుడప్పుడు ఎవ్రీ వీక్ తనకి రిటైల్ జరగదు, అప్పుడు Yes, sir. టీమ్ బోనస్ ద్వారా కూడా ఇన్కమ్ వస్తుంది. Yes. ఓకే, ఇది ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాను అంటున్నావు, అంతేనా? అంతే సార్. సంతోషం. అయితే దీని తర్వాత పెట్టాలి ప్యాసివ్ స్టెప్స్. స్టెప్ 1 ఓకే సార్. నువ్వు నాకు ముందు ఎక్కాలు నేర్పితే తర్వాత సూత్రాలు అర్థమవుతాయి. అలాగే. చెప్పు, మళ్ళొకసారి చెప్పు, నష్టం లేదు. సార్ ఆల్రెడీ చెప్పారు కదండి, మనకి విఆర్ అంటే కనుక ఒక 4 ప్రొడక్ట్లు మనకి షేరింగ్ తోటి విఆర్ గా స్టార్ట్ చేయొచ్చు. దెన్ మనం స్టార్ అవ్వాలంటే కనుక ఒక 12 ప్రొడక్ట్లు ఒక 6 కుటుంబాలకి 2 చెప్పున మనం చేరవేయగలిగితే, ఆ యొక్క షేరింగ్ ఇవ్వగలిగితే, వెల్నెస్ అవేర్నెస్ ఇవ్వగలిగితే, అది కూడా 4 కన్జ్యూకేటివ్ వీక్స్ లో మనం స్టార్ అంటారు. ఇదే స్టార్ తన బోత్ ఆర్గనైజేషన్ లో ఇద్దరికి అవకాశాలు ఇచ్చి వాళ్ళని స్టార్ చేయగలిగితే మనల్ని స్టార్ 250 అంటారు. 250కి ఉన్న వెసులుబాటు ఏంటి చెప్పారు కదా సార్, టీమ్ బోనస్ అందుకోవడానికి, అక్కడి నుంచి ప్యాసివ్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చక్కటి టీమ్ బోనస్ కూడా మనం పొందుకోవచ్చు. అంటే ఇక మన కంపెనీ లీగలా, మోరలా, ప్రాక్టికల్ చాలా ప్రశ్నలు వస్తాయండి. ఇవేవి అంత మనం గుర్చి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మన కంపెనీ ఎప్పుడు లీగల్ గానే ఉంది, మోరల్ గానే ఉంది, ప్రాక్టికల్ గానే ఉంది. ఇది గవర్నమెంట్ లైసెన్స్ పొందినటువంటి కంపెనీ, ఇండియాలో ఉన్నటువంటి 2016 గైడ్ లైన్స్ ని ఫాలో చేస్తున్న కంపెనీ. అండ్ ఇందులో ఉండేటువంటి డిస్ట్రిబ్యూటర్ కి స్కిల్ డెవలప్మెంట్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా ట్రైనింగ్ ఇప్పించినటువంటి కంపెనీ, అది కూడా ఐఏఎస్ ఆఫీసర్ల ద్వారా. అండ్ ఫాస్టెస్ట్ ప్రాసెసింగ్, ఇది మనకి ఇన్సెంటివ్ ఏదైతే ఉందో అది చాలా ఫాస్టెస్ట్ ప్రాసెసింగ్ ఉంటుంది. అంతేకాదండి, ఎప్పుడన్నా ఒక ఫెస్టివల్ వచ్చింది అనుకోండి, ముందు రోజే మనకి అవి మన అకౌంట్ లోకి వస్తాయండి. అంత చక్కటి ఆర్గనైజేషన్ ఉంటుంది మనకి. అండ్ మోస్ట్ మంది ఎంఆర్పి బిల్లింగ్ అవుతుందండి. దీనివల్ల డిస్ట్రిబ్యూటర్కి వచ్చిన ఒక వెసులుబాటు ఏంటంటే, ఎక్కడైనా మన ఫ్రెండ్ ఇది నీకు తగ్గుతుంది కదా, కొంచెం తగ్గించవచ్చు కదా అనేటువంటి మాటలు వస్తూ ఉంటాయి. బట్ మనం ఆర్డర్ పెట్టగలిగితే డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి ఆన్ ఎంఆర్పి బిల్లింగ్ వెళ్తుంది. లేదా మీ యొక్క లింక్ ని వాళ్ళు ఫార్వర్డ్ చేసి వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్న ఎంఆర్పికే బిల్లింగ్ అవుతుందండి. ఈ యొక్క ఎంఆర్పి బిల్లింగ్ చేస్తూ ఎంఆర్పి బిల్లింగ్ మీద కూడా ట్యాక్స్ కడుతున్నటువంటి కంపెనీ మన కంపెనీ. దీంట్లో నామినీస్ ఫెసిలిటీ ఉంది. ఏదైతే ఒక కామన్ మ్యాన్ తన కుటుంబం, తన పిల్లల్ని డెవలప్ అవ్వాలనుకుంటాడో, మనం పడుతున్న యొక్క కష్టం రేపు మన పిల్లలకి ఇది ఒక వరం లాగా పనిచేస్తుంది. అలాంటి నామినీ ఎంటిటీ కూడా మనం కంపెనీలో ఉందండి. ఇది 5 స్టార్ కంపెనీ అండి. రైట్ కంపెనీ, రైట్ ప్రొడక్ట్స్, రైట్ కాంపన్సేషన్ ప్లాన్, రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫర్ ద రైట్ కాజ్. ఈ ఇలాంటి 5 స్టార్ ఆపర్చునిటీ ఉన్నటువంటి కంపెనీ మన కంపెనీ. ఏంటర్ రైట్ గా కాజ్ అంటే కనుక, మన ప్రతి ప్రొడక్ట్ లో ఒక సీడ్స్ ప్యాకెట్ ఉంటుందండి. ప్రస్తుతానికి అవి సీతాఫల ఇస్తున్నారు విత్తనాలు. అవి మనము నేచర్ నుంచి ఒక మొక్క నుంచో, ఒక వేరు నుంచో, ఒక ఫ్రూట్ నుంచో
తీసుకుంటున్నాం కాబట్టి మనం ఎగైన్ మరలా ఒక మొక్కని నాటాలనేది కంపెనీ యొక్క ప్రధాన ఉద్దేశం, గ్రీన్ ప్లానెట్. అందుకోసమనే ప్రతి ప్రొడక్ట్ లో కూడా సీడ్స్ ఇస్తున్నారు, పొల్యూషన్ కాపాడుకోవడానికి, మళ్ళీ ఎర్త్ను కూడా మనం గ్రీన్ గా ఉంచడానికి. ఇంత చక్కటి కంపెనీ మనకు అవకాశం ఇచ్చింది. సో అయితే మన ముందు ఉన్నటువంటి దారి ఒక సిస్టాన్ని ఫాలో చేస్తూ, మీ సీనియర్ని నమ్ముతూ, ఏదైతే ఇప్పుడు మనం విన్నామో ఇవన్నీ కూడా ఇది నాకు ఉపయోగపడుతుందని మీరు గనక అనుకుంటే గనక ఈ యొక్క సిస్టంలో మీ సీనియర్తో కూడా మీరు ఉంటే గనక 100% సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యు. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు సార్ చక్కటి స్లైడ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ స్లైడ్స్ ని ముఖ్యంగా ఎవరైతే స్టార్ అయ్యారో, 250 అయ్యారో, ఎవరైతే స్టెప్ 1 ని స్టార్ట్ చేశారో వీళ్ళు దగ్గర ఉంచుకోవాలి. ప్యాసివ్ స్టెప్ 1 లో పెట్టుకోబోయే ఈ స్లైడ్స్ అన్ని. ప్యాసివ్ ఓకే స్టెప్ 1 చాలా చక్కటి స్లైడ్స్. మొన్న తీసుకొచ్చిన స్లైడ్స్ కాఫీకి సంబంధించి కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ప్యాసివ్ స్టెప్ 1 లో శాంతి మేడం ఉన్నారు ఇక్కడ. మేడం, ఆ గ్రూప్ లో ఏమీ పెట్టొద్దు అసలుకి. ప్యాసివ్ స్టెప్ 1 లో రెండే రెండు. ఒకటి, స్టెప్ 1 ఎవరెవరు కంప్లీట్ చేస్తున్నారు, వీక్లీ ఇన్కమ్ ఎవరెవరు తీసుకుంటున్నారు. ఈ రెండు పోస్టర్లే, ఇంకేం వద్దు అసలుకి. ఓకే, మీరు అటెండ్ అయ్యామని, అటెండ్ అవ్వండి అని ఏది వద్దు. ప్యాసివ్ స్టెప్ 1. సో అందులో ఎవరున్నారంటే స్టార్ 500 ని నేను కంప్లీట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉంటారు. ఈ 5 AM 5 PM ఎవరి కోసం అంటే వాళ్ళ కోసం. మిగతా వాళ్ళు మీరు చెప్పండి సరిపోతుంది. ఎవరైతే తమ 500 ని కంప్లీట్ చేసుకోవాలని, మేడం గారు ఆల్రెడీ 1000 కాబట్టి బోత్ సైడ్ 500s ని తయారు చేసుకోవడానికి. ఓకే, ఇది ఇప్పుడు ఎందుకు వివరంగా చెప్పాలంటే కోటం, మనకు కావాల్సింది ర్యాంక్ కాదు, మెంటాలిటీ అనేది. మనీ కాదు, మెంటాలిటీ ఇంపార్టెంట్. ఆ దృక్పథం ఇంపార్టెంట్. ఇండస్ వివాకి ఒక రైట్ దృక్పథం, పర్సెప్షన్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక్కొక్కటి పెట్టడం పెట్టింది. ఓకే, ఎక్కడ కూర్చున్నా కూడా ప్రొడక్ట్ అందేలాగా తనకి డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్ సిస్టమ్ ఒకటి ఏర్పడాలి అని వివా రిటైలర్ అని పెట్టి స్టోర్ లింక్ కూడా ఇచ్చింది. దాని వెనక ఒక సిద్ధాంతం ఉంది, ఒక ఫిలాసఫీ ఉంది, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది ఒకటి దాని వెనక. కాబట్టి దాన్ని వివరంగా చెప్పాలి. ఇవి వచ్చి వినిపోయేవి కావు, నోట్ చేసుకునేవి, నోట్లో ఉండాల్సినవి. ఇవే 4 రాళ్ళు సంపాదించుకోవడానికి ముఖ్యమైనటువంటిది. మనకు 5 AM 5 PM అనేది మన క్లాసెస్, ఆర్థిక తరగతులు రెండు కూడా సంపాదించుకోవడానికి అవసరమైనవి. శాంతి మేడం, ఉదయం 5 AM సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుందా? ఈ రోజు మీరు విన్నారా? గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్, 5 AM అది ఎవరికైనా సరే, అందరికి కొత్త వాళ్ళ న్యూ ప్రాస్పెక్ట్స్ కానివ్వండి, వాళ్ళకి కస్టమర్స్ అందరికీ యూటిలైజ్ అవుతుంది సార్. ఎందుకంటే ఈరోజు బ్యాడ్ కొలెస్ట్రాల్ గురించి, క్యాన్సర్లు అసలు రావడానికి మూలం ఏంటి, పెద్ద పెద్ద డాక్టర్లు చెప్పిన విషయాలే మనం చూపించుకున్నాం, అవునా? అలాగే హార్ట్ అటాక్ కి కారణమవుతున్నటువంటి ట్రైగ్లిజరైడ్స్, అది బాగా వింటే కూడా మనం సాధించవచ్చు అని తెలుసుకోవాలి. కాకపోతే విన్నదాన్ని అనుభూతి చెందుతూ ఉండాలి. చెప్పేదాన్ని మనం ఎంత అనుభూతి చెందితే మనం అంత సక్సెస్ అవుతాము, వినేదాన్ని ఎంత అనుభూతి చెందితే అంత సక్సెస్ అవుతాం. ఈ 2 ప్రోగ్రామ్స్ మిమ్మల్ని స్టార్ 500 ర్యాంక్ కి తీసుకెళ్తాయి. అంటే మీ టీంని అసలు ఎంత ఇంపార్టెంటో ఈ 2 ప్రోగ్రామ్. ప్రతి ఒక్క స్లైడ్ లో ఒక ఫిట్సీ అని చెప్తున్నాం కదా కోటం. ఫిట్సీ అంటే ఓన్లీ, అసలు ఫిట్సీ అనే దాన్ని తను ఇక్కడ కూర్చున్న జానయ్య గారు ఊహిస్తారు, కొంతమంది ఊహించగలుగుతారు. లేటెస్ట్ గా స్టార్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఉమారాణి గారు ఉన్నారు, వరలక్ష్మి గారు ఉన్నారు, 250 అయిన వాళ్ళు ఉన్నారు కదా, దాన్ని ఊహించలేరు వెంటనే. ఇప్పుడు R&D అని చెప్పామనుకో, వాళ్ళు ఊహించలేరు, ఎందుకంటే చూడలేదు కాబట్టి. చూడలేరు,
వాళ్ళు ఊహించలేరు. ఇక్కడ మనం నేత్రంలో దర్శించలేరు. కాబట్టి ఇప్పుడు రేఖా గుప్తా గారు చేసినటువంటి దాన్ని చూస్తే అచ్చా ఫిట్సీ చేసే పని ఇది ప్రతి రాష్ట్రంలో చేస్తూ ఉంది. అట్లాగే ఢిల్లీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్పించింది. అవునా? అది అప్పుడు వాళ్ళకి ఇంకా మన బంగారం గురించి ఇంకా అర్థమవుతుంది. कर अपने मुख्यमंत्री की ओर से आपका स्वागत है। एक बड़ा मौका, एक बड़ी जिम्मेदारी जब किसी बहन को मिलती है तो पूरे देश की बहन ఇక్కడ ఉంది కదా, ఇది ఫిట్సీ కోటం, ఫిట్సీకి సంబంధించిన వాళ్ళది. बहनों को लगता है कि ये सम्मान हमें मिला है कि नहीं है? और आज महिला दिवस के उपलक्ष्य में बधाई देती हूं आप सबको, जिन्होंने इतना साहस किया कि अपने घर की चौखट से बाहर निकलकर अपने सपनों को पूरा करने के लिए ताकत लगाई। आज डायरेक्ट सेलिंग एक ऐसा फील्ड है जो कहीं ना कहीं भारत जैसे देश की पृष्ठभूमि में महिलाओं के लिए एक बहुत बड़ी अपॉर्चुनिटी है। జస్ట్ ప్రోగ్రామ్ అంతా ఇదొక్కటి చెప్పి మనం దాని మీద ఒక పాజిటివ్ వైబ్స్ ని తీసుకురావచ్చు. ఓకేనా? ఇది సో ఇది మనం మెయిన్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇంకా ఇంకా లోతుగా ఇవ్వడం. ఇది మీరు ఇటువంటి ప్రోగ్రామ్ ని సెషన్ ని అస్సలు మిస్ అవ్వద్దు. ఉదయం సాయంత్రం మీ టీం ని క్రియేట్ చేసుకోవడానికి, మీ టీం ని హోల్డ్ చేసుకోవడానికి, లేకపోతే మీ డౌన్లైన్ లో వచ్చేటువంటి మీ పార్ట్నర్స్ కి వచ్చేటువంటి ప్రశ్నలకి మీరు సమాధానాలు చెప్పలేరు. భవానీ గారు చెప్పలేరు. మంచిదండి అంటుంటారు అంతే. ఈ యొక్క వీడియోస్ ని దగ్గర పెట్టుకోవాలి. కేవలం టీములు స్ట్రక్ అవ్వడానికి ఒకే ఒక కారణం సరైన సబ్జెక్ట్ ని సరిగ్గా సింక్ చేయలేకపోవడమే, అంతే. ఇదే కారణం అసలుకి. ఆ ఫ్లో ఆగితే, ఏది ఎడ్యుకేషన్ ఫ్లో ఆగితే డూప్లికేషన్ ఫ్లో ఆగిపోతుంది. మరి ఈ రెండు ప్రోగ్రాంలు ఉపయోగపడుతున్నాయి దానికి, మీ టీంకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ప్రోగ్రామ్ ముఖ్యంగా మీకు. అందుకని నేను ఆ చెప్పేటువంటి ఎగ్జిక్యూటివ్ ని హోల్డ్ చేసి మరి ఇంకా లోతుగా చెప్దామని ప్రయత్నిస్తున్నాం మీ గురించి. ఏదో ఒకటి చెప్పేసి వచ్చేసి అంటే చెప్పేస్తారు అట్లా కాదు, ఇంకా దాన్ని ఇంకా అర్థమైందా లేదా అనేది. మరి డైరెక్ట్ సెల్లింగ్ గురించి అందరికీ అవగాహన లేదు, న్యూట్రాస్యూటికల్ గురించి అందరికీ అవగాహన లేదు, నూడిల్స్ గురించి అందరికీ తెలుసు, మజా గురించి అందరికీ తెలుసు, కానీ వీటి గురించి తెలియదు. కాబట్టి కొంచెం దగ్గరుండి చెప్పుకోవాలి మనమే. చూడండి, ఆర్థిక పరమైనటువంటి క్లారిటీ లేకపోతే అసలు నేను ఎందుకు 500 అవ్వాలి, స్టార్ 1000 ఎందుకు కంప్లీట్ చేసుకోవాలో అర్థం కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చూడండి, తను మనకి బాగుంటుంది. డబ్బున్నవాడు ఎంత సన్నాస అయినా ఎలా అయినా సరే ఒక గౌరవం ఉంటుంది. ఒక చిన్న కాన్సెప్ట్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ మధ్యన అసలు రిచ్ పీపుల్ మైండ్ సెట్, మధ్య తరగతి పేదవాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేయడానికి ఒక చిన్న టెస్ట్ కండక్ట్ చేశారు. అందులో ఒక క్వశ్చన్ ఏంటంటే, చాలా సింపుల్ క్వశ్చన్. పిల్లల్ని ఏమడిగారంటే, మీకు తెలిసిన 3 చక్రాల వాహనం అంటే 3 వీలర్ వెహికల్స్ ఒక 2 చెప్పండి అని. ఇప్పుడు ఇదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు తెలిసిన 3 వీలర్స్ 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి. 3 చక్రాల వాహనం. కరెక్ట్. మీరు ఏదైతే ఆలోచించారో నేను కూడా అలాగే ఆలోచించాను. అంటే నేను కూడా ఇప్పుడు ఎంత కష్టపడి ఎకనామికల్గా స్ట్రాంగ్గా ఉన్నా ఇంకా నాలో మధ్యతరగతి మనస్తత్వం ఉంది, దాన్ని పోగొట్టుకోవాలి. సో మధ్యతరగతి ఈ పేద పిల్లలు, మధ్యతరగతి పిల్లలు వాళ్ళు ఏం రాశారంటే, ఆటో లేకపోతే రిక్షాలు. ఇంకొంచెం బాగా ఆలోచించే పిల్లలు ఏంటంటే హ్యాండిక్యాప్డ్ పీపుల్, ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్, వాళ్ళు కూర్చొని తిప్పేటువంటి 3 చక్రాల రిక్షా వాహనం, ఇవే ఆలోచించారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పాల. ఈ ఆన్సర్ ఇచ్చింది మధ్యతరగతి
పేద తరగతి నుంచి వచ్చినటువంటి పిల్లలు ఇదే ఆన్సర్ ఇచ్చారు. డబ్బున్న పిల్లలు ఇచ్చిన ఆన్సర్ 90% ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఫ్లైట్ ఆన్సర్ ఇచ్చారు, లేకపోతే హెలికాప్టర్ ఆన్సర్ ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే అది చెప్పారు, ఫ్లైట్ చెప్పారు, హెలికాప్టర్ చెప్పారు. వాళ్ళు ఈ ఆటో రిక్షా చెప్పాల. కారణం ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఆలోచన విధానం అంతరిచ్చుగానే ఉంది. మధ్యతరగతి పేద పిల్లల ఆలోచన విధానం ఎలా ఉంది. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిందంటే ముందు మీరు రిచ్ పీపుల్ ఎలా థింక్ చేస్తారు, రిచ్గా ఎలా బతకాలి, అలాంటి ఆలోచనలు పెట్టుకోండి, అలాంటి మైండ్ సెట్ అలవాటు చేసుకోండి. ఒక్కసారి మీరు మీ మనసుని, మీ ఆలోచనని అక్కడ కానీ హుక్ చేశారంటే మీకు వచ్చే అవకాశాలు కానీ, మీకు వచ్చే ఆపర్చునిటీస్ కానీ ఆ లెవెల్లోనే వస్తాయి. సో మీ యొక్క మెంటాలిటీని బట్టి మీ యొక్క పార్ట్నర్స్ రావడం జరుగుతుంది. ఓకే, లాగిన్ అయిన అన్ని కూడా పార్ట్నర్లు అవ్వవు. ఓకే, సో అందుకనే మనం సబ్జెక్ట్ని ఎంత లోతుగా అర్థం చేసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చూడండి, ఇది మీ యొక్క ఇక్కడ సక్సెస్ అన్న దగ్గర ఏం పెడుతున్నారు? భవాని గారు మీరు ఏం పెడతారు సక్సెస్ అనే దగ్గర? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. పర్లేదు. గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ చెప్పండి సారి కలిసినప్పుడు ఎవరినైనా గుడ్ మార్నింగ్ అని సంబోధించవచ్చు అంట. ఓకే సార్. ఈ రోజు ఇప్పుడే కదా కలిసింది. రైట్, పర్లేదు. ఇది చెప్పండి, ఇక్కడ ఏంటి? చాలా ఓపికతో ఉండాలి సార్ సక్సెస్ అవ్వాలంటే. ఈ సక్సెస్ దగ్గర మీరు పెట్టుకున్నది ఇప్పుడు టార్గెట్ ఏంటి మీకు? 1000 సార్. ఎస్, 1000. 1000. గుడ్, థ్యాంక్ యూ. గణేష్ గారు మీకు? గుడ్ ఈవినింగ్ సార్. నెక్స్ట్ ర్యాంకే కదా, నెక్స్ట్ ర్యాంక్ మీకు 500. రైట్, గుడ్. వీరంజనేల్ గారు మీరు? సార్ స్టెప్ 1 500 సార్. ఎస్, ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్. వరలక్ష్మి గారు, స్టెప్ 1 అనేది సక్సెస్. భవాని గారు, స్టెప్ 1 ఇక్కడ ఉండాల్సింది స్టెప్ 1. స్టెప్ 1 సార్. ఈ 1000 ర్యాంక్ అయినా 500 ర్యాంక్ అయినా తీసుకెళ్లేది ఓకేనా? స్టెప్ 1. సో ఈ స్టెప్ 1 వరకు, ఈ కప్పు వరకు ఫస్ట్, ఆ తర్వాత అక్కడి నుంచి మనకి అది 500కి తీసుకెళ్తుంది. 1000 కావాల్సిన వాళ్ళకి 1000 తీసుకెళ్తాం. అయితే డోంట్ స్టాప్ స్టేట్కి వెళ్ళాలి అంటే ఇక్కడ ఉండాలి. ఏంటిది ఇది? కీప్ వర్కింగ్. కీప్ వర్కింగ్ అనే దగ్గరికి వెళ్ళాలి. ఈ కీప్ వర్కింగ్ దగ్గరనే మనం రాసుకోవాల్సింది వీక్లీ ఇన్కమ్. వీక్లీ ఇన్కమ్ అనేది ముఖ్యం. ఎవ్రీ వీక్ ఇన్కమ్ ని ఉంటే అది మీరు వర్క్ లో ఉన్నట్టు. అది పర్సనల్ గా తీసుకుంటారా, టీం ద్వారా తీసుకుంటారా అనేది ఇక వాళ్ళ బట్టి, టీం ఉన్న వాళ్ళు టీంలో తీసుకుంటారు. ఓకే, నాగేశ్వరరావు గారు, ఈ వీక్ ఇన్కమ్ అనేది ప్రధానమైనటువంటి విషయం. ఇండస్ట్రీవాలో మనం సబ్జెక్ట్ ని తీసుకుంటూ, మనం సబ్జెక్ట్ ని ఇస్తూ ఉంటే వీక్లీ ఇన్కమ్ లో ఉంటాం. ఇంకిదే, మిగతా అన్ని మోటివేషన్ కి ఉపయోగపడేటువంటి విషయాలు, ఎడ్యుకేషన్ కి ఉపయోగపడే విషయాలు. వీక్లీ ఇన్కమ్ అనేదే మీకు. వీరంజనేల్ గారు, మీకు ఈ వీక్ ఇన్కమ్ ఉందా? ఎంతో అంత ఉంది సార్. 500 నుంచి 5000 వరకు మీకు ఎంతో అంత వీక్ ఇన్కమ్ అనేది ఉండాలి. గణేష్ గారు మీకుందా లేదా? భవాని గారు మీకుందా లేదా? ఇది ఉంటుందా మీకు ఈ వీక్? 500 సార్. ఓకే, ఎంతో అంత వీక్లీ ఇన్కమ్ ఉంటుందా లేదా? శాంతి గారు, మీకు ఈ వీక్ ఇన్కమ్ ఉంటుందా? ఉంది సార్. అంతే. వీక్లీ ఇన్కమ్ ఉన్న వాళ్ళందరూ సక్సెస్ అయినట్టే. అది దీన్ని సూచిస్తుంది. ఇదే మీరు బండ గుర్తు ఇండస్ట్రీ వాళ్ళు, బండ గుర్తు మీకు. కీప్ వర్కింగ్ లో ఉండాలి అంతే, కీప్ వెల్త్ లో. ఖచ్చితంగా అది స్టెప్ 1 కన్నా కావచ్చు, 500 అన్నా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. అంటే 500 అంటే ఏంటంటే అర్థం? ఎవరికో పల్స్ వెళ్ళినట్టే కదా, మేబీ కాఫీ హరిప్రసాద్ ఇంటికి వెళ్ళినట్టే కదా, ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళినట్టే. మీకు జరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. డబ్బులు ఉంది, డబ్బులు సెకండరీ, మనీ నథింగ్ అనుకునే వాళ్ళు కూడా కొంతమంది చెప్పిన విధానం ఏంటంటే, నేను బెంచ్ కార్లో కూర్చొని ఏడవటానికి ఇష్టపడతాను కానీ
గుడిసెలో కూర్చుని ఏడవటానికి ఇష్టపడి అన్నాడు. అంటే ఈవెన్ నీ కష్టాలు వచ్చినా సరే రిచ్గానే ఉండాలి తప్ప పేద ఇంట్లో ఒక పూరి గుడిసెలో కష్టాలు పడాలని ఎవరు కోరుకోడు. ఇది ఎవరో ఒక అబ్జర్వేషన్లో చెప్పిన మాట. సో మీకు ఒక చిన్న ఆలోచన చెప్తాను. బహుశా మీరు కూడా మీలో చాలామంది కూడా ఇలా ఆలోచించుంటారు. సరదాగా మీరు నేను కలిసి ఒక ఆలోచన చేద్దాం. మీకు ఎప్పుడైనా సరే లైఫ్లో కోట్లు సంపాదించాలని, ఖరీదైన కారులో తిరగాలని, విలాసవంతమైన జీవితం గడపాలని, డబ్బుకు లోటు ఉండకూడదని, ప్రతి నెల మీ ఆదాయం లక్షల్లో కోట్లలో ఉండాలని, అనుకున్న వెంటనే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాలని, లైక్ వరల్డ్ టూర్స్, లైఫ్లో మీకు నచ్చినటువంటి టర్మ్స్లో ఎంజాయ్ చేయాలని, మీ అక్క చెల్లెలకి గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేయాలని, మీ అమ్మా నాన్నలకి విలాసవంతమైన జీవితం ఇవ్వాలని, ఖరీదైన వైద్యాన్ని అందించాలని, అలాగే ఎవరైనా సమస్యలో ఉన్నా, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నా అలాంటి వాళ్ళకి లక్షల్లో కోట్లలో సహాయం చేసే సామర్థ్యం ఉండాలని, మీ పిల్లలకి ఖరీదైన విద్యను అందించాలని, వాళ్ళ కళలను సాకారం చేసుకోవడానికి వారికి ఆర్థికపరమైన సపోర్ట్ ఇచ్చి వాళ్ళు గొప్పవాళ్ళు కావడానికి సరైన ప్రోత్సాహాన్ని ఇవ్వాలని, అలాగే మీరు జీవితంలో త్వరగా సెటిల్ అయ్యి మిగిలిన జీవితాన్ని అద్భుతంగా జీవించాలని, లగ్జరియస్గా ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్ ఫ్లైట్లో ప్రయాణించాలని, సముద్రంలో ఖరీదైన విలాసమైన బోట్లో గడపాలని, ఇలాంటి ఆశలు మీకున్నాయా? ఇలాంటి కోరికలు ఉండటం తప్పు కాదు, లేవంటేనే తప్పు. ఇలాంటి కోరికలు మీకు లేవు అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు మధ్యతరగతి జీవితానికి కంఫర్ట్ జోన్లో బతకడానికి అలవాటు పడిపోయి ఉన్నారని అర్థం. అది చాలా పెద్ద తప్పు. సో ఇలాంటి కోరికలు ఆలోచనలు మీకు బలంగా ఉంటే వెరీ గుడ్, లేకపోతే ఈ వీడియో చుట్టూ ఇక్కడితో ఆపేసేయండి. మీ మధ్యతరగతి కంఫర్ట్ జోన్లో హ్యాపీగా బతికేయండి. మీకు ఏమాత్రం ఉపయోగం ఉండదు ఈ వీడియో వల్ల. మీకు ఒకవేళ ఇలాంటి కోరికలు ఆలోచనలు బలంగా ఉంటే మీకు స్వాగతం. జస్ట్ మనం ఐశ్వర్యవంతులుగా బతకాలనుకోవడం ఎలా అన్న విషయాన్ని మనం కలిసి డిస్కస్ చేద్దాం. ఇలాంటి కోరికలు ఉండటం అనే కాన్సెప్ట్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. రిలయన్స్ అధినేత ముఖేష్ అండ్ అనిల్ అంబానీ తండ్రి గారు అయినటువంటి ధీరుభాయ్ అంబానీ గారు. ధీరుభాయ్ అంబానీ గారు, నాకు ఈ ధీరుభాయ్ గారిని చూస్తే మన చైర్మన్ అంజర్ సార్ గుర్తొస్తారు. ఈ రోజు సార్ పుట్టినరోజు, ఒకసారి మనం గ్రాండ్ హార్ట్ ఇస్తూ సార్కి శుభాకాంక్షలు తెలియజేద్దాం. స్పైసెస్ అమ్మేవాడు, మసాలా దినుసులు అమ్మేవాడు, చిన్న వ్యాపారం. అదే ధీరుభాయ్ అంబానీ ఆ వ్యాపారం చేస్తూ మధ్యలో ఒక వస్త్రాలకు సంబంధించినటువంటి వ్యాపారం ఏదో ప్లాన్ చేస్తున్నారు. సో ఆయన చాలా కష్టపడుతున్నాడు. ఆయన మామూలు మధ్యతరగతి కదా, బిలో మధ్యతరగతి జీవితం గడుపుతూ సైకిల్ తొక్కుంటూ లేకపోతే 2 వీలర్ నడుపుకుంటూ చిన్న టీ కొట్లో టీ తాగుతూ ఉండేవాడు. వాళ్ళకి ఎదురుగుండా ఒక బాగా రిచ్ అండ్ లగ్జూరియస్ హోటల్ ఉంది. ఇతను ఎవ్రీడే కష్టపడి ఆ డబ్బుని ఇంట్లో అడ్జస్ట్ చేసుకుంటూ బతుకుతూ అప్పుడప్పుడు అంటే అక్కడ కాఫీ తాగాలంటే కనీసం 200 రూపాయలకి ఇవ్వాలి. ఇతను 2 రూపాయలతో కాఫీ తాగేవాడు, 200 రూపాయలు పెట్టి కాఫీ తాగాలంటే ఎవరికి మనసు ఒప్పదు. అయినా సరే ధీరుభాయ్ అంబానీ డబ్బులన్నీ కొద్ది పోగు చేసి అప్పుడప్పుడు ఆ హోటల్కి వెళ్ళి కాఫీ తాగేవాడు. ఆ చుట్టుపక్కల యాంబియన్స్ని, వాతావరణాన్ని ఎంజాయ్ చేసేవాడు. ఇది రైటా రాంగా? నాకైతే ఇది రైట్ అనిపించింది. ఎందుకంటే అలాంటి యాంబియన్స్లో కూర్చొని ఇలాంటి జీవితం నేను గడపాలి, ఇలాంటి రిచ్ అండ్ లగ్జూరియస్ జీవితం గడపాలి అనే కోరిక ఉండేది. సో ఆ కాఫీ తాగుతూ తను అలా రిచ్ మ్యాన్ లాగా తను ఊహించుకుంటూ అలాగా వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు అలా హోటల్లో ఎక్స్పీరియన్స్ చేసేవాడు. అతనికి యాక్చువల్గా అది ఎక్కువ, 200 రూపాయలు ఖర్చు పెట్టడం ఆ రోజులు ఎక్కువ. ఎట్ అక్కడికి వెళ్ళి అలాంటి జీవితాన్ని టేస్ట్ చేశాడు. సో ఎప్పుడైతే రిచ్నెస్ని టేస్ట్ చేస్తామో దాని మీలో కూడా కోరిక వస్తుంది. అస్సలు ఆ కోరిక ఖచ్చితంగా ప్రతి వాడికి ఉండాలి. అలా ఉన్న రోజున ఖచ్చితంగా మీరు కోట్లాది రూపాయలు సంపాదించి ఐశ్వర్యవంతులు అవుతారు. ఇది నా గ్యారంటీ. సో ఆ రిచ్ మెంటాలిటీ ఉంటే కనీసము మనం ఒక స్టార్ 1000 అయ్యి నెట్వర్క్ని క్రియేట్ చేసుకుంటాం, కంటిన్యూస్గా టీమ్ బోనస్ తీసుకుంటాం. పెద్ద వాటిగా చిన్నటువంటిది స్టార్ 1000ని ఈజీగా గెలవచ్చు, కానీ కంటిన్యూస్గా వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. కంటిన్యూస్ వర్క్ అనేది జూమ్ ప్రోగ్రామ్స్, ఈ 2 ప్రోగ్రామ్స్కి రావడము, ఎడ్యుకేట్ చేయడము, స్టార్ క్రియేషన్ చేసుకోవడము, ఎవ్రీ వీక్ ఇన్కమ్ తీసుకోవడము, తద్వారా ఆ కష్టంతో స్టార్ 1000 అవ్వడం, ఇది ఇంపార్టెంట్. ఓకే, లావణ్య మేడం, మీకు జరిగిన రిటైల్ అది. గుడ్ ఈవినింగ్ సార్. నేను మా ఒక నైబర్కి నేను ఒక 1 ఇయర్ బ్యాక్ నేను దీనికోసం అవేర్నెస్ ఇవ్వడం జరిగింది సార్. మన ప్రొడక్ట్స్ గురించి, వాళ్ళు హెల్త్ లేడీస్ ప్రాబ్లమ్స్ గురించి ఇబ్బంది పడుతుంటే అవేర్నెస్ ఇవ్వడం జరిగింది సార్. తను నిన్న కాల్ చేసి 2 ప్రొడక్ట్స్ కి అమౌంట్
ఏసీ కాల్ చేసింది సార్, నాకు కావాలి ఆ ప్రొడక్ట్స్ అని చెప్పి. చూడండి. ఏంటి అంత ఎమర్జెన్సీగా అట్లా అడుగుతున్నావు అక్క అని అంటే, హాస్పిటల్కి వెళ్ళలేదా అంటే, ఇక వెళ్ళదలుచుకోలేదు, ఇంక ఇవే వాడదాం అనుకున్నా అని తను చెప్పడం జరిగింది. వాళ్ళకి ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పారా ఇప్పుడు? వాళ్ళకి ఏంటంటే పాప ఏంటంటే డాన్స్ టీచరు, తనకు పీసీఓడి ఇష్యూ ఉంది. వాళ్ళ వాళ్ళ అమ్మకేమో తనకి ఓవరీ అనేది రిమూవ్ చేయాలని చెప్పారు సార్, ఓవర్ బ్లీడింగ్ అవుతుంటే. కాబట్టి తను వాడదామని అనుకుందంట సార్. ఇక లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. తనైతే ఈమెకేమో డిఎన్డి చేయాలని చెప్పంట. పిల్లకంట అది పీసీఓడికి హోల్స్ పెట్టి ఆపరేషన్ చేస్తారు సార్. అదేం తనకి చెప్పారంట పాపకి. తనకేం చెప్పారు, ఎక్కువ అయిపోయిందని చెప్పి. ఆమెకేం చెప్పారంట అంటే రిమూవ్ చేయాలని చెప్పారంట సార్. గర్భసంచి రిమూవ్ చేయాలని చెప్పారంట. ఇంకా ఎందుకు అంత అర్జెంట్ గా అట్లా అమౌంట్ వేసి కాల్ చేసిన ఏందక్క అని అంటే తను అట్లా చెప్పింది సార్. మీరు అంతకు అవగాహన కల్పించి ఎన్ని రోజులైంది? కలిగించాను సార్, 1 year అయింది సార్. నేను ల్యాప్టాప్ ఇంటికి తీసుకెళ్లి నేను అవగాహన కలిగించాను సార్, పక్కనే మాకు దగ్గర. చూసారా, 1 year కి ముందు అవగాహన కలిగించింది. ఇప్పుడు వాళ్ళకి వచ్చి తీసుకున్నారు. ఏమేంటి మేడం ప్రొడక్ట్లు? ఐ కేర్ అండ్ ఐపల్ సార్. ఐ కేర్ ఇది. ఓకే, పేర్లు కూడా గుర్తుకున్నాయి అక్క అని అంటే, ఎందుకు గుర్తుకుండవు, అమౌంట్ ఇబ్బంది ఉండి నేను వాడలేకపోయినా అని చెప్పి అన్నది. కానీ అది అంత అవసరం కదా, డాక్టర్లకి ల్యాక్స్ పెట్టడం కంటే ఇది సింపుల్. గుడ్ మేడం, రైట్. అంతే. ఇప్పుడు ఆ వీక్ అంటే పర్సనల్ ఇన్కమ్ కూడా ఉంది లావణ్య మేడం కి టీమ్ బోనస్ తో పాటు. ఈ వీక్ 5 ఆర్డర్ వచ్చేసారు నా పర్సనల్ గా 5 ఆర్డర్స్. చూడండి, రిటైల్ అనేది ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది అది. సో ముందు మనం స్టార్ 1000 ని స్టార్ 500 కంప్లీట్ చేసుకుంటే మన యొక్క టీం అనేది రిక్రూట్ అవుతుంది, టీం అనేది తయారవుతుంది. అప్పుడు 2 స్టార్ట్ అవుతాయి. అప్పుడప్పుడు రిటైల్ బోనస్ ఉంటుంది, టీమ్ ఇన్కమ్ కూడా ఉంటుంది రెగ్యులర్ గా, ఈ 2. సో అదే మనం లెఫ్ట్ నుంచి రైట్ వరకు వెళ్ళడం బిజినెస్ ఓనర్ కి. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి మనం స్టార్ 500 అండ్ అబోవ్ ఉండండి, స్టార్ 500 అండ్ అబోవ్. మిగతా వాళ్ళు వెళ్ళండి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రేపు